అందరికీ నమస్కారం. 3 ఏళ్ల క్రితం ఓ సోమవారం ఆ రోజు కోర్టు బాగా బిజీగా ఉంది. అందుకు తోడు నా కేసులు కూడా చాలా ఉన్నాయి. లంచ్ అవర్ వరకు ఊపిరి సలపనంత పనితో సతమతమై హమ్మయ్యా అని అనుకుంటూ లంచ్ రూమ్లోకి దారి తీశాను. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను. వీలు పడకపోతే కోర్టు క్యాంటీన్లో ఏదో ఒక అల్పాహారం తీసుకుంటాను. తోటి లాయర్స్ జోక్స్ వింటూ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతలో మొబైల్ మోగింది. అప్పటి వరకు సైలెన్స్లో పెట్టడం వలన తెలియలేదు. ఎందుకంటే కోర్టు హాల్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరబ్బా అని చూస్తే మధు నుంచి ఫోన్. అప్పటికే 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అరెరే అని అనుకుంటూ ఆన్సర్ చేశాను. చెప్పరా మధు అని అంటూ. మధుసూదన్ నా చిన్ననాటి స్నేహితుడు, అంతేకాక నా ఆంతరంగిక మిత్రుడు కూడా. జాతీయ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు హైదరాబాద్లో. వారానికి ఒకసారి ఇద్దరం కలుస్తూ ఉంటాం, కుటుంబాలతో కూడా. అదొక అలవాటుగా పెట్టుకున్నాం. వాడికి ఒక అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 3 నెలల క్రితం మ్యారేజ్ చేశాడు. కోడలు ఎంటెక్ చేసింది. మధు కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది. నాకు ఒక్కడే కొడుకు. వాడు అమెరికాలో సాఫ్ట్వేర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా పెళ్ళి కాలేదు. సాయంత్రం నిన్ను కలవాలిరా అని అన్నాడు మధు. సరే అని చెప్పాను. ఆ తర్వాత వాడే చెప్పాడు కొంచెం కంగారు స్వరంతో, నిన్న రాత్రి సంజయ్ నుంచి ఫోన్ వచ్చిందిరా. సంజయ్ అంటే మధు కొడుకు. 3 నెలల క్రితం పెళ్లి చేసుకొని అమ్మాయిని అమెరికా తీసుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయి పేరు మంజరి. విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంది. మ్యాట్రిమోనీ ద్వారా మధు ఆ సంబంధం చూశాడు. మంజరి వాళ్ళ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తుంది. వాళ్ళకి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయికి 2 ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. మంజరి వాళ్ళ చిన్న కూతురు అందంగా ఉంటుంది. మంజరిని చూసేందుకు మధు, వాడి భార్య ప్రవల్లిక ఒకరోజు విజయవాడ వెళ్ళారు. అమ్మాయి ఇద్దరికీ నచ్చింది. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చింది. మధుకి కట్న కానుకలు అవసరం లేదు. సో అలా ముందుకు సాగింది ఆ సంబంధం. ఆ తర్వాత స్కైప్ ద్వారా సంజయ్కి మంజరికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు నేను, నా భార్య వెళ్ళాము. మధు ఇంట్లోనే పెళ్లి మాటలు జరిగాయి. మంజరి తండ్రి ముకుందరావు, తల్లి వాణి, వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారు ఆ రోజు. మధు ఖరాఖండిగా చెప్పాడు కట్న కానుకలు ఏమీ వద్దని, పెళ్లి కూడా సింపుల్గా చేయమని. మధుకు ఆ సంబంధం కుదరటం సంతోషంగా అనిపించింది. సంజయ్ కూడా క్రమశిక్షణ గల అబ్బాయి, చదువులో ఫస్ట్, నడవడికలో బెస్ట్గా ఉంటాడు. తల్లిదండ్రుల మాట జవదాటడు. ఎంగేజ్మెంట్ కూడా మధు ఖర్చులతోనే హోటల్లో వైభవంగా చేశాడు. మంజరి తండ్రి ముకుందరావు ఎంగేజ్మెంట్ మీరే చేయాలి, అది సంప్రదాయం అని చెప్పాడు. అందుకు కాదనలేదు మధు. పెద్ద హోటల్లో అందరినీ పిలిచి బాగా చేశాడు. పెళ్ళికొడుకు సంజయ్ బిజీగా ఉన్నందున ఎంగేజ్మెంట్కి రాలేదు. ఆ రోజు కూడా స్కైప్లో సంజయ్ కనిపించాడు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మధు ముఖంలో నాకు ఆనందం కనిపించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మధు, వాడి భార్య కూడా చాలా నెమ్మదస్తులు. హ్యాపీగా అదో టైప్గా ఉంటారు. అలాంటి మధు కంగారుగా ఉన్నాడంటే నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఏదో జరుగుంటుంది అని సందేహాలు తలెత్తాయి. వాడి కంగారు నాలో కూడా ప్రవేశించింది. మధు మామూలుగా కంగారు పడే మనిషి కాదు. అలాంటి వాడు అలా మాట్లాడుతున్నాడంటే ఏదో గట్టి విషయమే ఉందనిపించింది. ఏంటి అంతా కులాసానే కదా? సంజయ్ ఎలా ఉన్నాడు? కొత్త కాపురం బాగానే ఉంది కదా అని అడిగాను మధుని. వాడి కంగారును చూసి, లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు సంజయ్. నీతో మాట్లాడాలి, కొంత అర్జెంటు కూడా. సాయంత్రం కలుద్దామా అని అన్నాడు. సరే, మా ఇంటికి రా, 6 కల్లా వచ్చేసే, నేను ఇంటికొచ్చేస్తాను. ఇవాళ క్లయింట్స్ మా జూనియర్స్కి అప్ప చెప్తాను. ఓకేనా అని అన్నాను. థ్యాంక్స్ రా, చాలా అర్జెంట్. వాడి స్వరంలో ఇంకా కంగారు తగ్గలేదు. నువ్వు కంగారు పడకురా, నేనున్నాగా అని ధైర్యం చెప్పాను. కోర్టులో ఇంకా వర్క్ పెండింగ్గా ఉంది. అయినా మధుకి 6 గంటలకు వస్తాను అని చెప్పాను. జూనియర్స్కి వర్క్ అప్పచెప్పి ఇంటికి బయలుదేరాను. మామూలు రోజుల్లో అయితే
ఇంటికి చేరేసరికి 7 పైనే అవుతుంది. కోర్టులో పెండింగ్ ఆర్డర్స్, తీర్పు కాపీలు తీసుకొని కానీ బయలుదేరను. ఈరోజు ఆ వర్క్ మా వాళ్ళకే అప్పచెప్పి త్వరగా బయలుదేరాను. ట్రాఫిక్ ఆ సమయంలో బాగా రద్దీగా ఉంటుంది మా రూట్లో. ఇంటికి చేరేసరికి 6 గంటలైంది. మధు హాల్లో కూర్చొని మా ఆవిడిచ్చిన కాఫీ తాగుతున్నాడు. నన్ను చూడగానే వాడి ముఖం వికసించింది. ఏదో చెప్పాలని అప్పటి వరకు ఒగ్గపట్టుకున్నట్లు టెన్షన్గా కూర్చోనున్నాడు. ఒక 10 నిమిషాలు రా, ఫ్రెష్ అప్ అయి వస్తాను అని డ్రెస్ మార్చుకొని గబగబా ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వాడి పక్కనొచ్చి కూర్చున్నాను. ఇప్పుడు చెప్పరా, ఏంటి సంగతి? సంజయ్ గురించి అంతా ఓకేనా? లేదురా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నిన్న అర్ధరాత్రి ఫోన్ చేశాడు. వాడి భార్య మంజరికి వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందట. కాలేజీ రోజుల నుంచి వాడి కోసమే ఉద్యోగంలో కూడా చేరకుండా ఎంటెక్ అదే కాలేజీలో చదివింది. తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసు. అందులోనూ మంజరి వాళ్ళ కాలేజీలోనే వాళ్ళమ్మ కూడా లెక్చరర్గా పనిచేస్తుంది. తల్లిదండ్రులతో కూడా చెప్పిందట వాడినే చేసుకుంటానని. పేరెంట్స్కి వాడు నచ్చలేదు. ఎందుకంటే అతనిది వేరే కులం. కూతురికి నచ్చచెప్పి ఈ పెళ్లి చేస్తే కొన్ని రోజులకి దారిలోకి వస్తుంది అని ఇవేమీ మనకు చెప్పకుండా పెళ్లి చేశారు. స్కైప్లో మాట్లాడేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెనకే పేరెంట్స్ ఉండేవాళ్ళట, మానిటరింగ్ చేస్తూ. నిన్న రాత్రి సంజయ్ చెప్తున్నాడు. మరి పెళ్ళై 3 నెలలైందిగా. సంజయ్కి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మంజరి పెద్ద ప్లాన్ వేసిందిరా. తల్లిదండ్రుల బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది. వాళ్ళ మీద కసి తీర్చుకుందాము అని అనుకుంది. అందుకే పెద్ద డ్రామా ఆడింది. సంజయ్తో 6 నెలలు కాపురం చేసి వాడి డబ్బులు ఇంకా ఏమైనా ఉంటే తీసుకొని ఇండియాకి వచ్చేద్దాము అని అనుకుంది. రోజు ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడుతూ ఉండేది. సంజయ్ ఆఫీస్కి వెళ్ళగానే ఫేస్బుక్ మెసెంజర్ అయితే ఎవరూ కనిపెట్టలేరుగా, అందుకని. వీడికి ఇవన్నీ తెలిసేవి కాదు. నిన్న సంజయ్కి బాగా తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. తనని డిస్టర్బ్ ఎందుకులే చేయటమని డూప్లికేట్ కీతో మెయిన్ డోర్ తీసి లోపలికి వెళ్ళాడు. ఇవేమీ గమనించని మంజరి తన లోకంలో తాను ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్లో బట్టలన్నీ విప్పేసి వీడియో కాల్లో మాట్లాడుతుందట. సంజయ్కి ఒక్కసారిగా మతిపోయి ఎవరై ఉంటారా అని డోర్ పక్కన వెయిట్ చేశాడట. వర్ణించలేని భాషలో ఇద్దరు సెక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారట. మా వాడికి పట్టరాని కోపం వచ్చి విసురుగా వెళ్ళి తన చేతిలోని మొబైల్ లాక్కొని ఒక్క మారు స్ట్రోల్ చేశాడట. వీడి అదృష్టం కొద్దీ మెయిల్ మరియు ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ దొరికాయట. ఇమీడియట్గా వాడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాడి పాస్వర్డ్స్ అన్నీ మార్చేసి వీడి కంట్రోల్కి తెచ్చుకున్నాడట. తన బండారం బట్టబయలేసరికి మంజరికి ఏం చేయాలో తోచక వంటింట్లోకి వెళ్ళి కత్తితో ముంజేతి మీద కోసుకుంటాను అని, పోలీస్ కంట్రోల్కి ఫోన్ చేస్తాను అని బెదిరించిందట. అందులో అమెరికాలో పోలీస్ కేసు అంటే చాలా సీరియస్గా ఉంటుందిరా, నీకు తెలుసుగా అని అన్నాడు మధు. సంజయ్ ఒక్క క్షణం ఆలోచించి మంజరినే అడిగాడు. నువ్వే చెప్పు, ఏం చేద్దామని? తన డిమాండ్ ఏమిటంటే ముందు ఇండియాకి పంపమని, ఈ విషయాలు ఏవి ఎవ్వరికీ చెప్పొద్దని, 1 నెల తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తానే చెప్తుందట. వీడు సరేనని ఒప్పుకున్నాడు. ఇక గత్యంతరం లేక ఇప్పుడు ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వటం నువ్వే చెప్పాలి, ఏదో ఒక ఉపాయం. వాడు నిద్రలేక టెన్షన్గా ఉన్నాడు. ఎలా చెయ్యాలా అని కంగారుగా అన్నాడు మధు. వాడి గాబరా చూసి వాడి చెయ్యి మీద నా చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కి భరోసా ఇచ్చాను. ఏమీ పర్వాలేదు అని అన్నట్లు. అప్పుడు రాత్రి 7 అయింది. సరేరా, ముందు సంజయ్కి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అని అన్నాను. సంజయ్ లాయర్ అంకుల్ నీతో మాట్లాడతాడట. ఫోన్ తీసుకొని హాయ్ సంజయ్, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఓకే అంకుల్, ఫైన్ అని అన్నాడు. వాడి స్వరం స్థిరంగానే ఉంది, కంగారుగా ఏమీ లేదు. అమ్మయ్యా అని అనుకున్నాను. మంజరి నీ పక్కనే ఉందా? లేదంకుల్, వేరే రూమ్లో పడుకొని ఉంది. మన మాటలు వినపడవు కదా? వినపడవు. చెప్పండి. తాను ఇండియా వచ్చేస్తాను అని అంటుందా? అవునంకుల్. సరే, మంచిది.
ఇమ్మీడియట్గా ఫ్లైట్ బుక్ చేసి ఇండియాకి పంపించేసేయ్. చాలా అర్జెంట్, అక్కడ ఉండనివ్వకు. నీకు చాలా సమస్యలు వస్తాయి, నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. సరే అంకుల్. డబ్బులేమైనా డిమాండ్ చేస్తుందా? నో అంకుల్, ఆ సమస్య లేదు. తర్వాత ఏమైనా డిమాండ్ చేస్తుందేమో తెలీదు. ఓకే, ముందు ఈ గండం గడవని. ఇప్పుడే ఇండియాకి టికెట్ బుక్ చేసి తనని పంపించేసేయి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తన మెయిల్ మరియు ఫేస్బుక్ పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకు. అవే మనకు కీలకం. మీ మధ్య పొద్దున జరిగిన సంభాషణ ఏమైనా రికార్డ్ చేశావా? ఎస్ అంకుల్. తనకు తెలియకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డ్ ఆన్ చేసి ఉంచాను. అంతా రికార్డ్ అయింది. తన ప్రేమ వ్యవహారం, తల్లిదండ్రులు బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేయటం, తాను ఇండియాకి వెళ్ళాలి అని అనుకోవటం, మొత్తం అంతా రికార్డ్ చేశాను. రియల్లీ గ్రేట్ సంజయ్. అవి చాలా కీలకం. సరే, తను లేచాక ఇండియాకి వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డ్ చేయి. తను తల్లిదండ్రులను చూడాలని ఇండియాకి వస్తున్నట్లు, అందుకు టికెట్ నీవే కొన్నట్లు, నీ బలవంతం ఏమీ లేనట్లు. అంతేకాక తన పని పూర్తయ్యాక మళ్ళీ తిరిగి వస్తాను అని అన్నట్లు రికార్డు చెయ్యి. మిగతా విషయాలు తను ఇండియాకి బయలుదేరిన తర్వాత నీతో తీరికగా మాట్లాడతాను. సరే అంకుల్, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ బుక్ చేశాను. ఇంకొక 10 గంటల్లో ఉంది. తాను రెడీగానే ఉంది. ఇండియాకి బయలుదేరటానికి ప్రియుణ్ణి చూడాలి అని తహతహలాడిపోతుంది. ఓ గ్రేట్ సంజయ్, యువర్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఫాస్ట్. తన మైండ్ సెట్ అలానే ఉండని, మిగతావి నేను ప్లాన్ చేస్తాను. మరో ముఖ్యమైన విషయం, ఈ 3 నెలల్లో మీరు శారీరకంగా కలిశారా? లేదంకుల్. తను ఏవేవో కారణాలు చెప్పింది. పెళ్ళైతే 6 నెలలు శారీరకంగా కలవము అని మొక్కుకుందట. ఏదో వ్రతం పేరు కూడా చెప్పింది, నేను మర్చిపోయాను. అవన్నీ అబద్ధాలు అని ఇప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ సిల్లీ విషయాలు. డాడీ వాళ్ళకి ఎందుకులే అని చెప్పలేదు. వాళ్ళింట్లో అరేంజ్ చేసిన శోభనం రాత్రి కూడా మేము కలవలేదు, విడిగానే పడుకున్నాం. నేను ఎక్కువగానే నటించాల్సి వచ్చింది. తను ఇంత నాటకం ఆడుతుందని ఊహించలేదు. నీకు చాలా మేలు జరిగింది సంజయ్. న్యాయపరంగా అన్నీ నీకు అనుకూలంగానే ఉన్నాయి. సరే, ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియాకి పంపించు. ఇక్కడ నేను డాడీ ఇంకొక ముఖ్యమైన విషయం ప్లాన్ చేస్తాం. సంజయ్తో మాట్లాడి ఫోన్ పెట్టిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది. మధు నా వైపే ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏం చెప్తానా అని. 8 గంటలైంది. కాఫీ ఇవ్వనా, భోజనానికి లేస్తారా అని అంటూ శ్రీమతి అడిగింది. ఆలోచనలో ఉన్న నేను గుర్తొచ్చినట్లుగా మధుని అడిగాను. అవునరా, వచ్చేటప్పుడు మీ ఆవిడని, ఆ అమ్మాయిని కూడా తీసుకురాలేకపోయావా? రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికీ మూడ్ ఆఫ్ అయిందిరా. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నేను బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చేసాను. పొద్దుటి నుంచి ఇవే ఆలోచనలు. వర్క్లో కూడా ధ్యాస ఉంచలేకపోయాను. ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరుకుస్తుందో అని భయంగా ఉంది. ఇప్పుడొక మారు మొదటి నుంచి పునశ్చరణ చేసుకుంటే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ట్రాప్లో పడేశారు. డోంట్ వర్రీరా, ఇప్పటి వరకు అయితే అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రమాదం ఏమీ లేదు. సరే రా, నా రూమ్లో కూర్చుందాం అని అంటూ నా ఆఫీస్ రూమ్లోకి దారి తీశాను. శ్రీమతికి కాఫీ ఇమ్మని చెప్తూ, ఓ మారు నేను చెప్పినట్లు మీ వియ్యంకుడితో మాట్లాడు. ఫోన్ చేసి మీ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదట కదా అని మొదలుపెట్టు. మాటల్లో అసలు విషయం అడుగు. తనకి ఎవరితోనో లవ్ అఫైర్ ఉందట కదా అని. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. నేను కూడా వింటాను మరియు రికార్డ్ చేస్తాను. ఒక తెల్ల కాగితం, పెన్ టేబుల్పై పెట్టాను. ఏమన్నా అడగాలంటే దాంట్లో రాస్తాను అని చెప్పాను మధుకి. ఓకేరా అని మధు ఫోన్ చేశాడు తన వియ్యంకుడు ముకుందరావుకి. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? క్షేమ సమాచారాలు పూర్తయ్యాయి. మా మా విజయవాడ మీద అలకబూనారా మీరు? ఇటువైపు క్యాంప్ వేసుకొని రావచ్చు కదా అడుగుతున్నాడు ముకుందరావు. లేదండి, ఎక్కడే వర్క్ సరిపోతుంది. వచ్చే నెల విజయవాడకే క్యాంప్ ఉంది.
దాదాపు ఒక నెల అక్కడే ఉంటాను. ఓ మంచిది. మంచి వార్త చెప్పారు. ఇంకేంటి విశేషాలు? మీ అబ్బాయి నుంచి ఏమైనా సమాచారం ఉందా? అక్కడంతా ఓకే అండి. ఇద్దరూ బాగానే ఉన్నారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను. ఏమీ అనుకోరుగా? అయ్యో అడగండి. మీరేం అడిగినా అభ్యంతరం ఏమీ లేదు. మీ అమ్మాయికి మా వాడితో పెళ్ళి ఆమె ఇష్టప్రకారమే జరిగిందా? ఇప్పుడు మీకెందుకు ఆ సందేహం వచ్చింది? అనుమానంగా అడిగాడు ముకుందరావు. నేను ప్రాంప్ట్ చేశాను. అసలు విషయం అడిగేయి అని పేపర్ మీద రాసి చూపించాను. మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదట. తన క్లాస్మేట్తో ప్రేమ ఉందని చెప్పిందట. ధైర్యంగా చెప్పాడు మధు. అబ్బే అదేం లేదే కంగారుగా అన్నాడు ముకుందరావు. కంగు తిన్నట్లు స్పష్టమవుతుంది ఆయన గొంతులో. మీ అమ్మాయి మంజరినే మా వాడు సంజయ్తో చెప్పిందట. తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని, మీ బలవంతం మీదనే ఈ పెళ్ళి చేసుకున్నానని, మా వాడితో ఉండటం ఇష్టం లేదు అని కూడా తెగేసి చెప్పింది. నేను ఈలోపు సంజయ్కి వాట్సాప్లో మెసేజ్ చేశాను. మంజరికి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని. వాళ్ళ ఫాదర్తో డిస్కషన్ జరుగుతుంది. తనేమన్నా మంజరికి ఫోన్ చెయ్యొచ్చని. ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాను అంకుల్, ఇలాంటి ప్రమాదాలుంటాయని సంజయ్ రిప్లై ఇచ్చాడు. శ్రీమతి ఇద్దరికీ కాఫీ తెచ్చింది, వేడివేడి పకోడీతో పాటు. కాఫీ కప్పు ముందుకు జరుపుతూ మధుని తీసుకోమని సైగ చేశాను. మా అమ్మాయి తెలివిగల స్టూడెంట్ కదండి. అందరూ డౌట్స్కు ఇంటికి వస్తుంటారు. వాళ్ళలో మగవాళ్ళు కూడా ఉంటారు. తనందరినీ నాకు పరిచయం చేసే మాట్లాడుతుంది. అదీ కాక మా ఆవిడ కూడా అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్, కాలేజీ స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు. అందరూ చదువు గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కడతారు మా అమ్మాయిలిద్దరూ. ఇవన్నీ ఈ కాలంలో సహజమే, అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు మంజరి తండ్రి ముకుందరావు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ. పెళ్ళైనప్పటి నుండి, అంటే 3 నెలల నుండి మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి రానివ్వలేదు. ఏవో కారణాలు చెప్పి దూరంగా పెట్టింది. మావాడు కూడా ఈ విషయాలు ఏవీ తెలియవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు. వీడి ఆఫీస్కి వెళ్ళగానే తాను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తుండేది. నిన్న ఆఫీస్ మధ్యలో ఇంటికి రాగానే తన బండారం బట్ట బయలైంది. మీ అమ్మాయి తన ప్రియుడు బట్టలు లేకుండా వీడియో చాటింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు. వాడి ఆవేశం చూసి నాకు ఆవేశం వచ్చింది. మీరు చెప్పేవన్నీ ఉత్తమాటలు సార్. మా అమ్మాయి అటువంటిది కాదు. మీ అబ్బాయి లేనిపోని నిందలు మా అమ్మాయి మీద వేస్తున్నాడు. అది చాలా తప్పు. అలాంటి ప్రేమలు, పిచ్చి పిచ్చి వేషాలు మా ఇంటా వంట లేవు. నేను నా 2 కూతుళ్లను పద్ధతిగా పెంచాను. మా వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చేయరని నాకు గట్టి నమ్మకం. మీ అబ్బాయి ఎటువంటి వాడో ముందు మీరు చూసుకొని మాట్లాడండి. అందులోనూ అమెరికాలో అన్నేళ్ల నుంచి ఉంటున్నాడు. ఏ అలవాట్లు ఉన్నాయో ఏమో. అనవసరంగా నా కూతురి మీద నిందలు వేస్తున్నాడు. అఫెన్సివ్లోకి దిగాడు ముకుందరావు. ఇక నేను కలుగు చేసుకోక తప్పలేదు. టేబుల్ మీద ఫోన్ని నా వైపుకు తిప్పుకున్నాను. చూడండి ముకుందరావు గారు, నేను మధు ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. మధు చెప్పేవన్నీ నిజాలే. మీ అమ్మాయికి మీరు బలవంతంగా పెళ్లి చేశారు. అది మీరు ఒప్పుకోవాలి. మీకు తెలిసే ఈ పెళ్లి చేశారు. తనకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేసి ఇద్దరి జీవితాలను, 2 కుటుంబాలను ఇరుకున పెట్టారు. ఇవన్నీ ఫోన్లో మాట్లాడేవి కావు. మీ అమ్మాయి కొద్ది గంటల్లో ఇండియాకి బయలుదేరుతుంది. ఎల్లుండి కల్లా హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. మీరు విజయవాడ నుంచి ఎల్లుండు మీ అమ్మాయిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేందుకు రండి. మిగతా విషయాలు ముఖాముఖి మాట్లాడుకుందాం. మా వాడికి కూడా ఒక కూతురుంది. మీ అమ్మాయి మీద నింద వేస్తే తనకు వచ్చేదేమీ లేదు. పెద్దవాళ్ళం. మనం సంసారాలు నిలబెట్టాలి కానీ విచ్ఛిన్నం చేయాలని ఎవ్వరికీ కోరుకున్నదు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే డీటెయిల్స్ మీకు మెసేజ్ పెడతాను. మీరొచ్చి మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా చెప్పాను, మొహమాటం లేకుండా. ఫోన్ పెట్టేసిన తర్వాత మధుకి కూడా చెప్పాను. ఎల్లుండి లీవ్ పెట్టరా, ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళదాం. ఆ అమ్మాయి అమెరికాలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సంజయ్తో వివరంగా మాట్లాడతాను. ఎందుకంటే ఈ వ్యవహారం ఇక అతికేది కాదు. ఖచ్చితంగా విడాకులే ప్రత్యామ్నాయం. కాకుంటే వాళ్ళు మిమ్మల్ని బొజ్జగించే ప్రయత్నం చేయొచ్చు.
అయినా కుదరని పని. మిగతా ఏవైనా పర్వాలేదు కానీ తనకున్న ప్రేమ వ్యవహారం ఎవ్వరూ మార్చలేనిది. అందుచేత సంజయ్కి ఇబ్బందులు లేకుండా తానెక్కడికి రాకుండా న్యాయపరంగా ఎలా ప్లాన్ చేయాలి అనేది నేను ఆలోచిస్తాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పినట్లే. అదే ఇండియాలో ఉంటే మంజరి ప్రియుడితో కలిసి ఇంకేదన్నా ప్లాన్ చేసుండేది. సంజయ్ ఈ విషయంలో ఎంతో లక్కీ అని చెప్పవచ్చు. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. జీవితాలు హతమార్చే వరకు దారితీస్తున్నాయి. సరేరా, నీవు చాలా ధైర్యం ఇచ్చావు. నీ దగ్గరికి వచ్చేంతవరకు టెన్షన్గానే ఉంది. నువ్వే అన్నీ ప్లాన్ చేయి. సంజయ్తో టచ్లో ఉండు. వాడిని గైడ్ చేయి అని అంటూ లేచాడు మధు. తప్పకుండారా. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. మన పని సులువు చేశాడు. నువ్వు భోజనం చేసి వెళ్ళు. టైం 10 అయింది. వద్దురా, ఇంట్లో మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవాళకి వదిలే. ఇంకో రోజు అందరం కలుద్దాం. అయితే ఎల్లుండి మీ వాళ్ళని తీసుకొనిరా. వాళ్ళనిక్కడ ఇంట్లో వదిలేసి మనిద్దరం కలిసి ఎయిర్పోర్ట్కి వెళదాం. సరేనా? సరేరా అని అంటూ నాకు మా శ్రీమతికి చెప్పి బయలుదేరాడు మధు. మధుని కారెక్కించి గేట్ వేసి ఇంటి మెట్లెక్కాను. గుమ్మంలోనే నా శ్రీమతి శశిరేఖ 1000 ప్రశ్నలతో ఎదురు చూస్తుంది. లోపలికి దారి తీస్తూ చెప్పాను. చాలా వరకు లీగల్గా అనుకూలంగా ఉంది శశి. చూద్దాం. రేపా అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత సంజయ్తో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుంటాను. ముఖ్యంగా సంజయ్ సేఫ్గా ఉన్నాడు. అదే ముఖ్య విషయం. ఆ అమ్మాయికి ప్రాంప్టింగ్ తన ప్రియుడే ఇండియా నుంచి చేస్తున్నాడు. వాడి చేతిలో కీలు బొమ్మలా ఉంది తను. అది చాలా డేంజర్ మరియు బిగ్ న్యూసెన్స్ కూడా. సంజయ్ చాలా తెలివిగా వ్యవహరించాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఇండియాలో ఉండి ఉంటే చాలా తలనొప్పిగా ఉండేది. అందులో ఈ మధ్య ఇటువంటి కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. ప్రియుడితో కలిసి ప్రాణం తీసేందుకు కూడా వెనకాడట్లేదు. ప్రేమ మైకంలో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. అమెరికాలో ఉండటం ఒక విధంగా సంజయ్ సేవ్ అయినట్లే. ఈ వ్యవహారం పూర్తిగా పరిశోధిస్తే కానీ అసలు విషయాలు తెలియవు. కోర్టుకి ఎవిడెన్స్ కావాలి. అది ఎలా అనేది చూడాలి. విడాకుల కంటే వేరే మార్గం లేదా? అమాయకంగా అడిగింది శశి. ఈ విషయంలో ఇంతకంటే ఇంకో మార్గం లేదు. తాను తెగేసి చెప్పింది కదా, ప్రియుడే తనకిష్టమని, ఇండియాకి పంపమని. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ప్రవల్లికతో నేను మాట్లాడాను. తను కూడా చాలా షాక్లో ఉంది. నేను మీ సంభాషణ కొంతవరకు విన్నాను కదా. వర్రీ అవ్వద్దని తనకు చెప్పాను. తనే పెళ్లి చూపుల నుంచి ఇప్పటి వరకు ఒక్క మారు మననం చేసుకుంది. ఆ అమ్మాయి నడవడిక, మిగతా విషయాల గురించి పోసగుచ్చినట్లుగా అన్ని విషయాలను వివరించి చెప్పింది. అవి చాలా ముఖ్యం శశి. వివరంగా చెప్పు నాకు. కొంత అంచనా వేసుకునేందుకు పనికి వస్తుంది. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రండి అని డైనింగ్ టేబుల్పై ప్లేట్స్ పెట్టింది శశి. ఓకే అంటూ చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాను. వీళ్ళకి సంబంధం మ్యాట్రిమోని ద్వారా వచ్చింది. ముందుగా మంజరి తండ్రి మధు గారికి ఫోన్ చేసి మాట్లాడాడట మ్యాట్రిమోనీలో చూసి. మధు ప్రబల్లిక వాళ్ళు వివరాలు అన్నీ ఫోన్ ద్వారా అడిగి తెలుసుకొని బాగానే ఉన్నాయని, సంజయ్కి సరిపోతాయి అని అనుకున్నారు. అమ్మాయికి జాబ్ చేయటం ఇష్టం లేదా అని అడిగారు. తనకి పై చదువులు చదవాలి అని కోరికండి. రీసెర్చ్ చేద్దామని ప్లాన్, అందుకనే ఎంటెక్ చేసింది అని చెప్పింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ లెక్చరర్గా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే మంజరి డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 1 సంవత్సరం ఖాళీగా ఉంది. తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతుంటే తను కాలక్షేపం కోసం ట్యూషన్స్ చెప్తుంది. మంచి రోజు చూసి పెళ్లి చూపులకు రమ్మని విజయవాడకి ఆహ్వానించారట వాళ్ళు. మధు ప్రవల్లిక కారులో వెళ్ళి హోటల్లో స్టే చేసి పక్క రోజు పొద్దున్నే దుర్గా అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళింటికి వెళ్ళారట. వీళ్ళు వెళ్ళేటప్పటికి అమ్మాయి ఇంకా రెడీ కాలేదట. పెద్దవాళ్ళు నలుగురు కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ అరగంట సేపు గడిపారు. ఇంతలో తను తయారై వచ్చింది. కొంచెం ముభావంగానే కూర్చుందట.
ప్రవళికకు ఎందుకో అనుమానం వచ్చి అడిగిందట. హెల్త్ ఏమైనా బాగోలేదా అని. వాళ్ళమ్మ వాణ్ణి కలగచేసుకొని నిన్న కొంచెం నలతగా ఉందండి, అందుకేనేమో అని చెప్పిందట. మా అమ్మాయికి సింపుల్గా ఉండటం ఇష్టం. ఏవో విషయాలు దాస్తున్నట్లు తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుతున్నారు. ఒకరికొకరు వెనక ముందు. చదువు గురించి, కాలేజీ విషయాలు, మిగతా పిచ్చాపాటి మాట్లాడారట. మంజరి అన్నిటికీ ముక్తసరిగానే జవాబిచ్చింది. సరేలే, కొత్త కదా, అందుకేనేమో అని అనుకుందట ప్రవళిక. మాటల మధ్యలో ఆ అమ్మాయి అందట, డాక్టర్ చేద్దాము అని అనుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు అని అందట. వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం వెనక్కి తగ్గి మరలా సర్దుకొని, మంచి ర్యాంక్ రాలేదు, అందుకే మెడిసిన్లో చేర్పించలేదు అని సర్ది చెప్పారట. మంజరి తండ్రి ముకుందరావు తమ కుటుంబం గురించి అన్ని విషయాలు చెప్పాడు. తల్లి తనతోనే ఉంటుందట. పెద్దమ్మాయి అంటే మంజరి అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఉద్యోగం మానేసి సింగపూర్ వెళ్ళిపోయిందట హస్బెండ్తో కలిసి. ఆ అమ్మాయికి పెళ్ళై 2 ఏళ్ళైంది. మంజరి వారికి రెండో కూతురు. మంజరి గురించి చెప్తూ, మా అమ్మాయి తన ఫ్రెండ్స్ను అందరినీ నాకు ఇంట్రడ్యూస్ చేయిందే స్నేహం చేయదండి. అంత డిసిప్లైన్గా ఉంటుంది. తనకు మొబైల్ కూడా లేదు. కొనుక్కోమని ఎన్నిసార్లు చెప్పినా వద్దు డాడీ, నాకెందుకు అని అంటుంది. ఎప్పుడూ ల్యాప్టాప్ మీద ఏవో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. తాను ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ కదా, ఎప్పుడూ చదువు మీదే ధ్యాస అని అంటూ మురిసిపోయాడట తండ్రి ముకుందరావు. వాళ్ళమ్మ వాణ్ణి కూడా మంజరి చదువులో ఫస్ట్ అండి, కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా 4 సంవత్సరాలకు ఎంపికైంది. మాకు ఇంట బయట మంచి పేరు తెచ్చింది తను అని అంటూ వంత పాడింది. అంతా మేమే మాట్లాడుతున్నాం, మీరేదైనా అడగండి ఆ అమ్మాయిని అని అన్నారిద్దరు. ఇంతలో ఒక పెద్దావిడ వాకర్ సహాయంతో హాల్లోకి వచ్చింది. ఎవర్రా వచ్చింది అని అంటూ. మా అమ్మ అని అంటూ పరిచయం చేశాడు ముకుందరావు. మన మంజరిని చూసేందుకు వచ్చారమ్మా అని ఆవిడకు పెద్దగా చెప్పాడు. ఓ అని అంటూ తేరీ పారా చూసింది ఆమె. మధు, ప్రవళిక నమస్కారం చేశారు పెద్దావిడకు. ఆవిడని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు ముకుందరావు. ప్రవళికకు మంజరి బాగా నచ్చింది. చదువు, అందం, చక్కటి మేని ఛాయ. తన సంజయ్కి ఈడు జోడు సరిపోతుంది అని అనుకుని సంబరపడింది. కానీ ఎందుకో ఆ అమ్మాయి అంత కలుపుగోలుగా లేదు. ఏమై ఉండొచ్చు అన్న ఆలోచనలో పడింది. ఏదో ఒకటి మాట్లాడక తప్పదు అని మాటలు మొదలుపెట్టింది. ఏమ్మా, ఏంటి నీ హాబీస్ నవ్వుతూ అడిగింది. ఏం లేదాంటీ, టీవీ చూడటం, బుక్స్ చదవటం, వగైరా వగైరా అని అంది ముక్తసరిగా, ముఖంలో ఏ భావాలు కనిపించకుండా. తల్లి వాణ్ణి కల్పించుకొని చెప్పింది. పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం చేస్తుంటుంది. బయట ప్రదర్శనలు ఏవీ లేదు, కానీ ఇంట్లో తనే టీవీ చూసి నేర్చుకుంటూ ఉంటుంది. ఇక సుధామూర్తి గారు తనకు బాగా ఆదర్శం. ఆమె గురించి ఆవిడ రాసిన పుస్తకాలు బాగా చదువుతూ ఉంటుంది. నువ్వేమీ మాట్లాడటం లేదు మంజరి, అంతా మీ అమ్మగారే మాట్లాడుతున్నారు అని నవ్వుతూ అంది ప్రవళిక. దానికి కూడా నవ్వి ఊరుకుంది మంజరి ముక్తసరిగా. ఇల్లు చూద్దాం రండి అని లేచింది వాణి, వాతావరణాన్ని తేలికపరుస్తూ. మంజరి కూడా లేచింది తల్లితో పాటు. ప్రవళిక వాళ్ళని అనుసరించింది. ప్రవళిక మంజరినే గమనిస్తుంది. ఏంటమ్మాయి, నచ్చినట్లే ఉంది కానీ ఏదో అనుమానం రేకెత్తిస్తుంది. ఎటూ తేల్చుకోలేకపోతుంది. బాల్కనీలో పూల మొక్కల దగ్గర ఆగారు. ఇవన్నీ మా అమ్మాయి టేస్టేనండి. పూల మొక్కలు స్పెషల్గా పెంచుతుంది, వాటిని పదిలంగా చూసుకుంటుంది అని మెచ్చుకోలుగా కూతురు వైపు చూసింది వాణి. మంజరి ముఖంలో అప్పుడు కొంచెం నవ్వు వికసించి పూలతో పోటీ పడింది. అమ్మయ్యా అని అనుకుంది ప్రవళిక. పర్వాలేదులే, కొత్త అయి ఉండొచ్చు, పెళ్ళైతే తనే సర్దుకుంటుంది అన్న నిర్ణయానికి వచ్చింది. నీ మొబైల్ నెంబర్ చెప్పు మంజరి, నీకు కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని అంది ప్రవళిక సరదాగా. మొబైల్స్ అస్సలు వాడదండి మా అమ్మాయి అని అంది వాణి. 2 సార్లు కొనిచ్చాం, ఒకసారి ఎక్కడో పారేసుకుంది, ఇంకోసారి బట్టలతో వాషింగ్ మిషన్లో వేసేసింది. ఇక కొనివ్వటం మానేశాము. దాని ఫ్రెండ్స్ నాకు కానీ వాళ్ళ డాడీకి కానీ ఫోన్ చేసి తనకే ఇవ్వమంటారు. మా ఫోన్లోనే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తోటి. ఓ అని అంది
ప్రవల్లిక ఏమనాలో తెలియక. ఇంకో మారు అందరికీ కాఫీలు వచ్చాయి. కాఫీ తాగేసి బయలుదేరారు మధు, ప్రవల్లికలు. బయట చెప్పులు వేసుకుంటుంటే ప్రవల్లికకు మంజరి మాటలు చెవులను తాకాయి. వాళ్లే మన వెంట పడుతున్నారు బామ్మా అని వాళ్ళ బామ్మకి చెప్తుంది. ఎందుకో చివుక్కుమంది ప్రవల్లికకు. అదేదో తాము బలవంతంగా వచ్చినట్లుగా ఫీల్ అయింది. 3వ ఫ్లోర్ నుంచి మధు, ప్రవల్లిక లిఫ్ట్లో దిగారు. ముకుందరావు కారు వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. మేం వెళ్ళగానే 1-2 రోజుల్లో మీకు ఫోన్ చేస్తాము అని చెప్పాడు మధు మర్యాదపూర్వకంగా. చాలా థ్యాంక్స్ అండి అని అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పాడు ముకుందరావు. కారు బయలుదేరిన తర్వాత మధు ప్రవల్లికను అడిగాడు, ఏంటి నీ అభిప్రాయం అని అంటూ. ఎటూ తేల్చుకోలేకపోతున్నారండి అని చెప్పింది. ఆ అమ్మాయి ముభావానికి, ముక్తసరి మాటలకు నాకు అర్థం తోచటం లేదు. మిగతా విషయాలని మన సంజయ్కి చక్కగా సరిపోతాయి. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను అని అంది ప్రవల్లిక. ఓకే, 2-3 రోజులు తీరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. తొందరేముంది అని నవ్వుతూ అన్నాడు మధు. మధుకి, ప్రవల్లికకు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే మా ఇంటికొచ్చి చర్చించాల్సిందే. అది మొదటి నుంచి ఆనవాయితీ. మంజరి విషయంలో కూడా ఆదివారం మా ఇంటికొచ్చారు భోజనానికి. డిస్కషన్ మొదలైంది. ప్రవల్లిక పాయింట్ బై పాయింట్ చెప్తుంది. ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు అన్నీ బ్యారేజ్ వేశాం. ప్లస్ పాయింట్స్ ఎక్కువగానే తూగాయి. నేను, మా ఆవిడ అన్ని విషయాలు శ్రద్ధగా ఆలకించాం. కొన్ని క్రాస్ ప్రశ్నలు కూడా వేసి లోతుగా చర్చించాము. మా ఆవిడ కూడా కొన్ని లా పాయింట్స్ లేవనెత్తి సమాధానం రాబట్టింది. ఆ అమ్మాయి ఫోటో వివరాలు ఆల్రెడీ సంజయ్కి వెళ్ళాయి. ఫోటో మరియు మిగతా వివరాలు అన్నీ వాడికి నచ్చాయి. సో వాడి వైపు నుంచి అంతా ఓకే. వీళ్ళకి ఆ అమ్మాయి ఓకే అయితే నెక్స్ట్ వాడు స్కైప్లో అమ్మాయితో మాట్లాడతాడు. అమ్మాయి ముభావంగా ముక్తసరి అనే ఆ 2 మాటలు తప్పితే అందరికీ ఓకే అన్నట్లుగానే ఉంది. మంజరితో పెళ్లి సంబంధం సంజయ్ని కూడా ఆ అమ్మాయితో మాట్లాడని, అప్పుడు చూద్దాం అని నా తుది నిర్ణయం చెప్పాను. అది అందరికీ నచ్చింది. ఇంకేముంది, సంజయ్ స్కైప్లో మాట్లాడటం, వాడికి ఓకే అవటం అన్నీ చకచకా జరిగిపోయాయి. సంజయ్తో ఆ అమ్మాయి బాగానే మాట్లాడింది. కాకుంటే ఆ అమ్మాయి వెనకాలే తల్లిదండ్రులు కూడా నిలుచున్నారట. ప్రైవేట్గా మాట్లాడేందుకు వీలు లేకపోయింది అని చెప్పాడు. సరేలే, మంచిదే కదా. మంజరి తల్లిదండ్రులు మరీ స్ట్రిక్టుగా ఉన్నారు అని అనుకున్నాం. అది మంచిదేలే అని అనుకున్నారు మధు, ప్రవల్లిక. ముకుందరావు మధుకి ఫోన్ చేసి వాళ్ళకి, వాళ్ళ అమ్మాయికి సంజయ్ బాగా నచ్చాడు అని చెప్పారు. కట్న కానుకలు, మిగతా ముఖ్య విషయాలకు మా ఇల్లు వేదికైంది. ఆ రోజు వాళ్ళ తరపు బంధువులు కూడా కొంతమంది వచ్చారు, మంజరి తప్ప. ముకుందరావు పెద్ద కూతురు, అల్లుడు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసి నాకు ముచ్చటేసింది. కుటుంబం కలుపుగోలుగా అంతా బాగానే ఉంది. నాకు నచ్చింది. ఆ విషయమే మధు, ప్రవల్లికతో చెప్పాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మధు పాయింట్లు బ్లాంక్గా చెప్పాడు. కట్న కానుకలు ఏవి వద్దని, కానీ వాళ్ళు పెద్దమ్మాయితో సమానంగా లాంఛనాలు ఇస్తామన్నారు. ముకుందరావు ఒప్పుకోక తప్పలేదు మధుకి. సరే అన్నాడు. పెళ్లి కూడా సింపుల్గా చేయమని చెప్పాడు మధు. తలకు మించిన భారం వద్దు అనేది మా వాడి సూత్రం. దానికి మళ్ళీ పెద్దమ్మాయికి చేసినట్లే చెప్తాము అని చెప్పాడు ముకుందరావు. మళ్ళీ సరే అన్నాడు మధు. ఆ విధంగా పెళ్లి నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. పద్ధతి ప్రకారం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీరే చేయాలి బావగారు అని అప్పుడే ముకుందరావు వరుసలు కలిపి చెప్పేశాడు. సరే అన్నాడు మధు. మా వాడు పెళ్లి కుదిరిన ఆనందంలో దేనికైనా రెడీ అనేటట్లుగా ఉన్నాడు. ఎంగేజ్మెంట్కి, పెళ్లికి ముహూర్తాలు కనుక్కొని ఫోన్ చేస్తాము అని చెప్పి బయలుదేరారు ముకుందరావు మరియు వారి తరపు బంధువులు. ఈ కాలంలో ఎంగేజ్మెంట్ అనే పెళ్లికి ముందు తంతు చాలా ముఖ్యమైనదిగా మారింది. ముందు కాలంలో అంటే తాంబూలాలు పుచ్చుకోవటం అనేవారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్, పెళ్ళి ఫంక్షన్లా చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ని నేను, మధు ప్లాన్ వేసుకొని హోటల్లో చక్కగా చేశాం. వెబ్ స్టాండింగ్ కూడా అరేంజ్ చేశాం. సంజయ్, వాడి స్నేహితులు కూడా ఇంటర్నెట్లో వీక్షించారు. మంజరి కూడా చక్కగా అలంకరించుకొని హ్యాపీగా కలివిడిగా అందరితో మాట్లాడుతూ సందడి చేసింది.
ప్రవళిక చెప్పిన మాటలు నా మెదడులో తిరుగుతున్నాయి కనుక నా ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉంచాను. నాకేమీ అభ్యంతరాలు కనపడలేదు. అంతా సరిగానే ఉంది అని అనిపించింది. ఒక నెల రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం అన్నారు. పెళ్లి విజయవాడలో చేస్తాము అని చెప్పారు ముకుందరావు. అన్నింటికీ ఓకే అంటున్నాడు మధు. సంజయ్ కూడా ఒక నెల లీవ్ పెట్టుకొని వస్తున్నాడు. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని వేసా స్టాంపింగ్ చేయించి తనతో తీసుకొని వెళ్ళేటట్లుగా ప్లాన్ చేస్తున్నాడు. వేసా స్లాట్ బుక్ చేశాడు మంజరికి. రిటర్న్ టికెట్స్ ఇద్దరికీ బుక్ చేశాడు కూడా. సో అంతా మ్యారేజ్ డే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి. పెళ్ళంటే జీవితంలో ఒక అతిపెద్ద ఈవెంట్ కాకుంటే ఈ కాలంలో అన్నీ సులువుగా జరిగిపోతున్నాయి. అన్ని పనులకు అందరూ కాంట్రాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. మగపెళ్లి వారికంటే ఆడపెళ్లి వారికి ఎక్కువ పనులు బాధ్యతలు ఉంటాయి. సంస్కారం కొద్దీ అందరూ అన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా కానిచ్చేశారు. ఏ ఆటంకాలు లేకుండా. మాది అదే పద్ధతి. మధు ప్రవళిక చాలా హడావుడి పడుతున్నారు పెళ్లి పనుల విషయంలో. అందులోనూ మొదట్నుంచి మా అలవాటు, మన సాంప్రదాయాలు, ఆచారాలు, పెళ్లి పద్ధతులకి పెద్దపీట వేస్తాం. ఆ విషయంలో మా పెద్దల్ని తూచా తప్పకుండా అనుసరిస్తాం. అంతా శాస్త్రోక్తంగా జరగాలి అని పట్టుబట్టాడు మధు. మంచిదేరా అని చెప్పాను. వాడిష్ట ప్రకారమే మంచి పురోహితుణ్ణి మాట్లాడాను మా క్లయింట్స్ ద్వారా. ఆ విషయమే ముకుందరావుకి కూడా చెప్పాను. అందుకు ఆయన కూడా సరే అన్నాడు. ఎక్కడైనా వెసులుబాటు, ఇబ్బందులున్నా పర్వాలేదు కానీ పెళ్లితంతు మాత్రం శాస్త్ర ప్రకారం జరగాలని నొక్కి వక్కాణించాం ఇద్దరం. మా పురోహితుడు, వాళ్ళ పురోహితుడు పలుమార్లు ముచ్చటించుకున్నారు ఫోన్లో. ఇద్దరికి ఉమ్మడి జాబితా కూడా తయారైంది. నాకు కోర్టు పనులతో పాటు పెళ్లి పనులు కూడా కలవటంతో బాగా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. కాకుంటే నా దగ్గర తెలివైన జూనియర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు కేసులు అప్పగించాను. ఉత్సాహంగా చూసుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ పడుతూ. పెళ్ళికొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో చాలా వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకి బయలుదేరేటట్లుగా ఉన్నారు. అందరికీ సరిపడా 4 పెద్ద ఏసీ బస్సులు మాట్లాడాను. ఒక పద్ధతిలో పెళ్లి పనులు అన్నీ చకచకా జరుగుతున్నాయి. గంట గంటకి మధు, ప్రవళిక ఫోన్లు. వాళ్ళింట్లో ఇది మొదటి పెళ్లి కదా. అందులోనూ ముద్దుల కొడుకు సంజయ్ది. కంగారుతో కూడిన ఆనందంగా ఆ ఇద్దరు కనపడుతుంది. మధు, ప్రవళిక రోజు సంజయ్తో మాట్లాడుతున్నారు. చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తున్నారు. పెళ్లి బాధ్యతలను అందరం పంచుకున్నాం. నేను, మా ఆవిడ శశిరేఖ, మధు, ప్రవళిక, వాళ్ళ అమ్మాయి శృతి అందరం వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి తలకొక బాధ్యతను తీసుకున్నాం. శృతి మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతుంది. తనకి ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు. అలాగే మా వాడు శ్రీరామ్. మధు కొడుకు సంజయ్ మద్రాస్ ఐఐటిలో చదివారు. సంజయ్ కంటే శ్రీరామ్ 1 సంవత్సరం చిన్న. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు హైదరాబాదులో. వాళ్ళు చాలామంది పెళ్ళికి వస్తారు. అందరినీ కలుపుకుంటూ తలా ఒక్క పని అప్పచెప్తున్నాం. కంట్రోల్ మాత్రం నా దగ్గర పెట్టుకుని. అందువలన అన్నీ పద్ధతిగానే జరుగుతాయని నాకు ధైర్యం ఉంది. అందరం తలా ఒక చెయ్యి వేసి సులువుగా ఫంక్షన్ చెయ్యొచ్చు, ఇబ్బందేమీ ఉండదు అని అనుకున్నాను. అందులోనూ మగ పెళ్లి వాళ్ళం, పెద్ద పనులేముంటాయి? ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు. మధుకి బ్యాంక్లో ఆడిట్ జరుగుతుంది. అందులో వాడు ఆడిట్కి హెడ్. ఆఫీస్ పనిలో తల మునకలవుతున్నాడు. వాడికి అప్పగించిన పనుల బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఖాళీ దొరికినప్పుడు జాయిన్ అవుతున్నాడు వాడు. మధుకి అకస్మాత్తుగా సందేహం వచ్చి నన్ను అడిగాడు, ఒరేయ్, మనం సరిపోతామా ఈ పనులన్నిటికీ? ఇంకా ఎవరినన్నా మన టీంలో చేర్చనా అని. వద్దురా అని చెప్పాను. మనం ముఖ్య బాధ్యతలు తీసుకున్నాం. ఎలాగూ అందరికీ వాళ్ళ వాళ్ళ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాళ్ళు తమ వాళ్ళని కలుపుకొని మేనేజ్ చేస్తారు. నువ్వేమీ కంగారు పడకు, అంతా సవ్యంగా జరుగుతుంది అని భరోసా ఇచ్చాను. మొత్తం కార్యక్రమానికి నేను హెడ్డుని అని చెప్పాను నవ్వుతూ. అమ్మయ్యా అని అంటూ రిలీఫ్ అయ్యాడు మధు. అవును కానీ మీ వాడు శ్రీరామ్ ఎప్పుడొస్తున్నాడు?
వాణ్ణి కూడా ఒక నెల రోజులు లీవ్ పెట్టుకొని రమ్మను. పిల్లలందరూ ఉంటే హుషారుగా ఉంటుంది. పెళ్లి సందడి వాళ్లే చూసుకుంటారు. మనం రిలాక్స్ అవ్వచ్చు అని అన్నాడు మధు. అసలు సంగతి మధుకి పెళ్లి ముందు రోజు వరకు చెప్పొద్దు అని అనుకున్నాడు. మావాడు శ్రీరామ్ నెల క్రితమే మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడు టీమ్ లీడ్గా. వాడికి పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్పారు. 6 నెలల వరకు నేనెక్కడికి కదలలేను డాడీ అని నెల క్రితమే చెప్పాడు. ఆ విషయం సంజయ్కి కూడా తెలుసు. ఈ విషయం ఇప్పుడే చెప్పి మధు మనసు ఎందుకులే కష్టపెట్టడం అని, సరేరా తప్పకుండా వస్తాడులే, నేను ఆల్రెడీ చెప్పాను అని అంటూ తప్పించుకున్నాను. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యి ఇంటికొచ్చేశాయి. మా ఆఫీస్ క్లర్క్ అందరి చిరునామాలు ప్రింట్ చేసి ఉంచాడు. అతను వాటిని చక్కగా స్టిక్కర్ పేపర్ మీద ప్రింట్ చేసి వాటితో అంటించేశాడు. మధు వాళ్ళ వియ్యంకుడు ముకుందరావుకి కొరియర్లో ఒక కార్డు పంపాం. 3 రోజుల తర్వాత ముకుందరావు నుంచి ఫోన్ వచ్చింది మధుకి. ఇంకా వెడ్డింగ్ కార్డ్ రాలేదేమని. వాళ్ళు కార్డు మధు వాళ్ళకి వచ్చి 2 రోజులైంది కదా. మధు కంగారు పడుతూ నాకు ఫోన్ చేశాడు. వాళ్ళకింకా కార్డు అందలేదట్రా అని. మా క్లర్క్ కొరియర్ వాడితో మాట్లాడాడు. వాడు డెలివరీ చేసినట్లుగా చెప్పాడు. ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కూడా వాట్సాప్లో పంపాడు. అది మధుకి ఫార్వర్డ్ చేశాను. దాని మీద వాణి అని మంజరి వాళ్ళ అమ్మ సంతకంలా ఉంది. పక్క రోజు విజయవాడలో ఒక కేసు తాలూకు క్రాస్ ఎగ్జామినేషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది. అదే విషయం మధుతో చెప్పాను. నేను పర్సనల్గా ఒక కార్డు తీసుకొని వెళ్ళి ముకుందరావు వాళ్ళకి ఇస్తానురా, నువ్వేమీ వరి అవ్వకు అని. మధు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు ముకుందరావు అడ్రస్ ఇచ్చాడు. ఫోన్ చేయొద్దులేరా, వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం, నేను వీలు చూసుకొని మధ్యలో 1 గంట వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాను అని చెప్పాను. ముందే చెప్తే మరీ మర్యాదలు ఎక్కువవుతాయి. అంత మర్యాదలు నాకు సరిపడవు. అందుకు సరే అన్నాడు మధు. వాట్సాప్లో వాళ్ళ పూర్తి అడ్రస్, లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేశాడు. అనుకున్నట్లుగానే ఆ రోజు పొద్దున్నే హైదరాబాద్ నుంచి విజయవాడకి నా కారులో బయలుదేరాను డ్రైవర్ని తీసుకొని. కోర్టుకి సమయానికి చేరుకోగలిగాను. కోర్టులో పనిని పూర్తి చేసుకొని 12 గంటలకల్లా కోర్టు నుంచి బయటపడ్డాను. కారులో మధు ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. రోడ్లు వేస్తున్నట్లుగా ఉన్నారు ఆ వీధిలో. కారు అక్కడే ఆపి డ్రైవర్కి చెప్పి అపార్ట్మెంట్కి చేరుకున్నాను. వాచ్మెన్ కనపడలేదు ఆ దరిదాపుల్లో. సరేలే అని అనుకుని 3rd ఫ్లోర్కి వెళ్ళాను. లిఫ్ట్ పక్కనే ముకుందరావు అపార్ట్మెంట్. కాలింగ్ బెల్ నొక్కాను. తలుపు కొంచెం తీసి చూసింది ఓ అమ్మాయి. మంజరి అని పోల్చుకోగలిగాను ఆ అమ్మాయిని. అప్పుడే పడుకొని లేచి వచ్చినట్లుగా ఉంది. జుట్టు చెదిరిపోయి బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎవరు కావాలి అని అడిగింది. స్వరంలో కొంచెం బెరుకు వినిపించింది. ముకుందరావు గారు ఫ్లాటు ఇదే కదా? అవును, మీరెవరు అని అడిగింది మంజరి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, మధు ఫ్రెండ్ని. ఈ వెడ్డింగ్ కార్డ్ ముకుందరావు గారికి ఇవ్వాలి, లోపలికి రావచ్చా నవ్వుతూ అడిగాను. కంగారు పడుతూ తలుపు పూర్తిగా తీసి లోపలికి రమ్మంది. హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాను ఇల్లంతా కలియ చూస్తూ. ఇంతలో ఒక కుర్రాడుపై ఆచ్ఛాదన ఏమీ లేకుండా గడ్డం నిమురుకుంటూ లోపల నుంచి వచ్చాడు. ఎవరు స్వీటీ వచ్చింది అని అనుకుంటూ. మంజరి కంగారు పడుతూ అతన్ని లోపలికి వెళ్ళమని సైగ చేసింది. మేసం మెలివేసుకుంటూ లోపలికి వెళ్ళాడతను. మనిషి కాస్త చామన ఛాయలో వస్తాదులాగా ఉన్నాడు. అతను మా కజిన్ అంకుల్ పిన్ని కొడుకు. నిన్ననే వచ్చాడు రాజమండ్రి నుంచి. అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని గబగబా అప్పచెప్తుంది మంజరి. నేనేమీ అడక్కపోయినా చాలా కంగారుగా ఉంది తను. మమ్మీ డాడీ లేరా అమ్మా అని అడిగాను. అతను వెళ్ళిన రూమ్ వైపు తేరీపారా చూస్తూ. మమ్మీ కాలేజీకి వెళ్ళింది అంకుల్. డాడీ కాకినాడ ఆఫీస్ డ్యూటీ మీద వెళ్ళారు నిన్న, రేపు వస్తారు అని చెప్పింది. జుట్టు బట్టలు సవరించుకుంటూ. మాటలు నిదానంగా లేవు, ఏవో అప్పచెప్తున్నట్లుగా ఉంది. ముఖంలో భయం బెరుకు తత్తరపాటు మిళితమై ఉన్నాయి. వెరసి కంగారుగా ఉంది తను. ఇంట్లో బామ్మగారు లేరా అని అడిగాను. లేదంకుల్, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది వారం నుంచి అని చెప్పింది మంజరి. సరేనమ్మా, మీ అమ్మగారు వస్తే ఈ వెడ్డింగ్ కార్డు ఇవ్వు. మీకు కాబోయే మామగారు మధు పర్సనల్గా ఇవ్వమన్నారు అని చెప్పు.
వాడు కొరియర్లో పంపింది మీకు చేరలేదట. తీసుకున్న వాళ్ళ పేరు చూస్తే మీ మమ్మీ పేరుతో ఉంది. మరి ఎవరు తీసుకొనుంటారు అని ప్రశ్న వేశాను. ఎలాగైనా కొంచెం సేపు అక్కడుందాము అన్న ఉద్దేశంతో. ఏమో అంకుల్, నాకేమీ తెలియదు, కనుక్కుంటాను అని అంది. గొంతులో అదే తడబాటు, అదే కంగారు. లాయర్ని కదా, అనుమానాలు మొదలయ్యాయి. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాను. ఓకే అంకుల్, తెస్తాను అని లోపలికెళ్ళింది తప్పదన్నట్లు. ముందుగా ఆ కుర్రాడున్న రూంలోకెళ్ళి ఏదో చెప్పి మరలా వంటింట్లోకెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చింది. కాఫీ తాగుతున్నట్లు మెల్లగా సిప్ చేస్తూ మంచినీళ్లు తాగాను మంజరిని చూస్తూ. ఏదో బెరుకు కనిపిస్తుంది ఈ అమ్మాయిలో అన్న ప్రశ్న వేధిస్తుంది. ఎప్పుడు లేచి వెళతానా అని ఎదురు చూస్తోంది మంజరి. ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేనట్లు ముఖం అదోలా పెట్టింది కూడా. ఏవేవో ఆలోచనలు నా మెదడును తరుముతున్నాయి. తెలియాల్సిన విషయం ఏదో ఉంది అని మనసు చెప్తుంది. అలా ఆలోచిస్తూనే లేచి నిలబడ్డాను. ఇక ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేసే అవకాశం లేక. ఎందుకంటే మంజరి నేనెప్పుడు వెళతానా అని చూస్తోంది నా వైపు. వస్తానమ్మా, అంతా ఓకే కదా? మళ్ళీ ఒకసారి లోపలికి చూస్తూ అడిగాను. ఆ, అంతా ఓకే అంకుల్ అని అంటూ లేచి తలుపు దగ్గర నిలబడింది. మీరెళ్తే నేను తలుపేసుకుంటాను అని అన్నట్లు. మంజరి గొంతులో తడబాటు ఇంకా తగ్గలేదు. తప్పదన్నట్లు బాయ్ చెప్పి బయటకొచ్చాను. నా వెనకాలే దహబాలున తలుపేసుకుంది మంజరి. హమ్మయ్యా అన్న తన నిట్టూర్పు తెరచి ఉంచిన కిటికీలో నుంచి గట్టిగానే వినిపించింది. అపార్ట్మెంట్స్ నుంచి బయటకొచ్చానే కానీ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఉంది, అదేదో అంతుపట్టడం లేదు. కారులో కూర్చొని హోటల్కి పోనివ్వమన్నాను లంచ్ చేద్దామని. భోజనం చేస్తూ ఆలోచించాను, ఎలా చేస్తే బాగుంటుందా అని. లంచ్ తిన్నాను అని అనిపించి డ్రైవర్ని పిలిచి మళ్ళీ కోర్టుకి పోనివ్వమన్నాను. ఒక వెరీ క్లోజ్ జూనియర్ అడ్వకేట్ ఉన్నాడు. అతని పేరు భాస్కర్. క్రిమినల్ కేసెస్లో ఎక్స్పర్ట్. కేసు ఇన్వెస్టిగేషన్లో దిట్ట. అన్ని కోణాల్లో ఆలోచిస్తాడు. అతనికి ఈ విషయం అప్పచెబుదాము అని అనిపించింది. విషయం కేవలం అనుమానంగానే ఉన్నా ఎందుకో శోధన చేస్తేనే కానీ మనసు ఆగేటట్టు లేదు. అందున పెళ్లి విషయం. ఏమాత్రం తేడాలున్నా జీవితాలు, కుటుంబాలు, మనసులు దెబ్బతింటాయి. కారు కోర్టు ఆవరణలో ఆగగానే హుటాహుటిన బార్ అసోసియేషన్ వైపుగా దారితీశాను. లంచ్ టైం కదా, బార్ అసోసియేషన్లోనే కూర్చోమన్నాడు భాస్కర్. నా విజయవాడ కేసులు అతనే ఎక్కువగా చూస్తుంటాడు. నేనంటే మంచి అభిమానం కూడా. భాస్కర్ కజిన్ మనోహర్ నా దగ్గర హైదరాబాద్లో జూనియర్ అడ్వకేట్గా ఉన్నాడు. అతన్ని క్యాంటీన్కి తీసుకొని వెళ్ళి ఎవ్వరూ లేని చోట కూర్చున్నాం. అన్ని విషయాలు వివరంగా చెప్పాను. ముకుందరావు కూతురు మంజరితో పెళ్లి సంబంధం కుదరటం, పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ చూసిన సన్నివేశాలు అన్నీ పోసగుచ్చినట్లుగా చెప్పాను. ఇంకొక 2 వారాల్లో పెళ్లి జరగబోతుంది భాస్కర్. ఈ సమయంలో నాకు ఇటువంటి సన్నివేశాలు ఎదురవటం, అవి బోలెడు అనుమానాలకు దారి తీయటం అన్నీ చెప్పాను. అతను వివరాలు అన్నీ నోట్ చేసుకున్నాడు. ఈ విషయం నాకు వదిలేయండి సార్, 2 రోజులు టైం ఇవ్వండి. పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేసి మీకు పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. భాస్కర్ తలుచుకుంటే సాధించగలడు. అతని మీద నాకు అపార నమ్మకం. థ్యాంక్ యూ భాస్కర్. చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. నాకు ఎంత తొందరగా విషయం చెప్తే అంత మంచిది అని రిక్వెస్ట్ చేశాను. తప్పకుండా సార్, ఇప్పటి నుంచి అదే పనిలో ఉంటాను అని అన్నాడు భాస్కర్. భాస్కర్కి మళ్ళీ మళ్ళీ చెప్పి బయలుదేరాను. సరే, 2 రోజులు కదా, ఏమాత్రం తేడా వచ్చినా పెళ్ళికి ఇంకా 10 రోజుల టైం ఉంది. తాళి కట్టే లోపు నిర్ణయం తీసుకోవచ్చు అని అనుకుని సమాధానపడ్డాను. మధ్యదారిలో మధు నుంచి ఫోన్ వచ్చింది. మంజరికి కార్డిచ్చాన్రా అని చెప్పాను. ముకుందరావు వాణి వాళ్ళు లేరా అని అడిగాడు. ముకుందరావు క్యాంపులో ఉన్నాడ్రా, వాణిగారు కాలేజీకి వెళ్ళారు. మంజరి తన కజిన్ ఇద్దరే ఉన్నారు అని చెప్పాను. నా అనుమానాలు ఏవి వాడితో చెప్పలేదు. ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడటం నాకు అలవాటు లేని పని. సరేరా, థ్యాంక్ యూ అని చెప్పాడు మధు. హైదరాబాద్ చేరేసరికి రాత్రి 9 అయింది.
శ్రీమతి ఎదురు చూస్తూ ఉంది. భోజనాలప్పుడు అడిగాను, ఇవాళ పెళ్లి పనుల ప్రోగ్రెస్ ఏంటి అని. శశి అన్నీ వివరించింది. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయండి, ఇబ్బంది ఏమీ లేదు అని అంది. పొద్దున నేను చూసిన విషయం తనకి చెప్పలేదు. 2 రోజులాగి విషయం తేలిన తర్వాత చెప్దాంలే అని అనుకుని ఆగిపోయాను. ఆ రోజంతా బాగా బిజీగా ఉండటం, ప్రయాణం బడలికతో త్వరగా పడుకున్నాను. అందులోనూ కొంచెం డల్గా అనిపించింది. పొద్దున్నే లేచి ఆ రోజు కేసులు చూసుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నాను. ఆఫీస్ రూమ్లో జూనియర్ అడ్వకేట్లు బిజీగా ఉన్నారు. మనోహర్ రాలేదా అని అడిగాను. దారిలో ఉన్నాడు సార్, ఫోన్ చేశాడు, 10 నిమిషాల్లో వస్తాను అని. సరే అంటూ డ్రాఫ్టింగ్ చెక్ చేస్తున్నాను. ఇంతలో మనోహర్ వచ్చాడు. వస్తూనే పిడుగులాంటి వార్త చెప్పాడు. భాస్కర్కి రాత్రి పెద్ద యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నాడట. కాలు 2గా విరిగింది. లోపల రాడ్ వెయ్యాలి. ఇవాళ ఆపరేషన్ అట. నాకొక్కసారిగా నీరసం ఆవహించింది. ఇప్పుడేం చేయాలి? ఏమీ తోచక కాసేపు అలానే నిస్తేజంగా ఉండిపోయాను. ఆధారాలు లేకుండా ఎవరితోనైనా ఎలా చెప్పగలను? అందరి మనసులలో లేనిపోని అనుమానాలు కల్పించినట్లుగా అవుతుంది. శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే నేనేదో పిచ్చి పిచ్చిగా ఊహించుకొని పెళ్ళి చెడగొట్టినట్లుగా అవుతుంది. ఈ సమయంలో ఇంకేం చేయాలో పాలుపోలేదు. దేవుడి మీద భారం వేసి అంతా మంచే జరుగుతుందిలే అన్న ఆశావాదంతో నాలోని అనుమానాలని సమాధి చేశాను నిస్సహాయంగా. జీవితంలో మొదటిసారిగా ఒక వింత సమస్య ఎదురైంది నాకు. ఎంత దూరం వచ్చినా ఈ పెళ్ళి నాలో మొలకెత్తిన కేవలం అపోహల వలన ఆగిపోతే జీవితాంతం బాధపడాలి. అమ్మో, ఆ ఆలోచననే భరించలేనట్లుగా ఉంది. సంశయాలు మెదడును తినేస్తూ ఉంటే ఎటూ తేల్చుకోలేక బరువెక్కిన ఆలోచనలతో కోర్టుకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంది. ఎప్పుడూ మానకుండా కోర్టుకు వెళ్లే శ్రీవారు ఇంట్లో ఉండటం చూసి శ్రీమతి ఆశ్చర్యపోయింది. ఏంటి, మీరు కోర్టుకు వెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడిగింది నన్ను. లేదోయ్, ఇవాళంత ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమీ లేవు శశి. అందుకే మా వాళ్ళని వెళ్ళమని నేను పెండింగ్ పెళ్లి పనుల గురించి ఆలోచిస్తున్నాను. సంజయ్ పెళ్లి ముహూర్తం దగ్గరకొచ్చేసింది కదా, కొంచెం స్పీడ్ పెంచాలి నవ్వుతూ చెప్పాను అనుమానం రాకుండా. అన్నీ బాగానే టైం ప్రకారం జరుగుతున్నాయి కదా, మీకెందుకంత సందేహం? అదేం లేదులే, కొంచెం రెస్ట్ కూడా తీసుకుందాము అని అనిపించింది. అందుకే ఇంట్లో ఉన్నాను అని తప్పించుకున్నాను. మనసాగలేక ఎందుకైనా ఒకమారు ముకుందరావుతో మాట్లాడదామని ఫోన్ చేశాను. ప్రతి నమస్కారాలు అయ్యాక అడిగాను, ఎక్కడున్నారు మీరు అని. ఇంట్లోనే ఉన్నాను సార్, క్యాంపుకెళ్ళి నిన్న రాత్రే విజయవాడకి వచ్చాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకేంటి, మీ దగ్గర పెళ్లి ఏర్పాట్ల కబుర్లంటూ అడిగాడు ఆయన. వెడ్డింగ్ కార్డ్ అందిందా మీకు అని అడిగాను. మీరు పంపారా? ఒకమారు కనుక్కుంటానండి అని అంటూ మంజరి అని కేకేశారు. వెడ్డింగ్ కార్డ్ ఏమైనా వచ్చిందా నిన్న అని అడుగుతున్నారు. ఓ మర్చిపోయాను డాడీ, నేనెవరో ఒక అంకుల్ వచ్చి ఇచ్చి వెళ్ళారు అని అంటూ చెప్తుంది. ఏంటి సార్, నేనెవరో వచ్చి ఇచ్చి వెళ్ళారట మా అమ్మాయి చెప్తుంది అని అన్నారు ముకుందరావు. నేనే వచ్చానండి పర్సనల్గా, మీ అమ్మాయి చెప్పలేదా అని అడిగాను. మళ్ళీ కూతురు వైపు తిరిగి అడుగుతున్నారాయన. మంజరి ఏదేదో చెప్తుంది. సారీ సార్, మంజరి మీ పేరు మర్చిపోయినట్లుగా ఉంది. నిన్నంతా బిజీగా ఉందట, ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది. ఆ వర్క్లో బిజీగా ఉన్నట్లుంది, ఏమీ అనుకోకండి అని నొచ్చుకున్నాడు. పర్వాలేదండి, నిన్న తన కజిన్ కూడా ఎవరో వచ్చినట్లుగా ఉన్నాడు అని అంటూ అడిగాను. కజినా? ఎవరే మంజరి అని అంటూ అడుగుతున్నాడు. అదే నాన్న, మీ దూరపు చుట్టం సుబ్బారావు గారు ఉన్నారుగా, వాళ్ళ అబ్బాయి. నా ఎంటెక్ నోట్స్ కోసమని వచ్చాడు అని అంటూ చెప్తున్న మాటలు వినిపిస్తున్నాయి. ఓ ఆ అబ్బాయా అని అంటున్నాడు ముకుందరావు. మంజరి చెప్పిన విషయం మళ్ళీ ఫోన్లో నాకు చెప్పాడు. మా చుట్టపు కుర్రాడేనండి లాయర్ గారు. సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటే మంజరి దగ్గరికి వచ్చి క్లియర్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు అని అన్నాడు. సరేనని ఫోన్ పెట్టేశాను, ఏమీ అర్థం కాక. వాళ్ళ సంభాషణతో ముకుందరావుకు నేనెందుకు ఫోన్ చేశానో కూడా మర్చిపోయాను. ఇక
ఆ విషయం అంతటితో మర్చిపోయి అపోహలు అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి రొటీన్లోకి తలదూర్చాను. అనుకున్నట్లుగానే పెళ్లికి 4 రోజుల ముందే పెళ్ళికొడుకు సంజయ్ వచ్చాడు. అన్ని ఏర్పాట్లు ఉత్సాహంగానే సాగుతున్నాయి. అందరూ తమ పనులు విజయవంతంగా పూర్తి చేసి విజయవాడకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. పెళ్ళంటే ఆ ఉత్సాహమే వేరు. ఎంతో సందడి. బంధుమిత్రులు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అంతా కోలాహలంగా మనసు తేలిపోతున్నంత హాయిగా ఉంటుంది. శ్రీరామ్ బాగా బిజీగా ఉన్నాడు. డాడీ పెళ్ళికి రాలేడు అని మధుకి సర్ది చెప్పాడు సంజయ్. మధుకి కోపం వచ్చినా సర్దుకున్నాడు పరిస్థితులను అర్థం చేసుకొని. అమ్మయ్యా అని అనుకున్నాను. అదే విషయం నేను చెప్తే బొంగమూతి పెట్టి చిన్న పిల్లల్లా అలిగి 4 రోజులు మాట్లాడేవాడు కాదు. సంజయ్ పెళ్లికి కావలసిన బట్టలు, సూట్లు అన్నీ కొనుక్కున్నాడు. అమెరికా నుంచే కాబోయే పెళ్ళానికి అంటే పెళ్లి కూతురికి ఖరీదైన లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ గిఫ్ట్గా పంపాడు. ఇక రోజు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. పర్సనల్గా కలవటం కుదరలేదు. ఇక ఒకేసారి పెళ్లి పీటలపైనే కలవటం. సంజయ్ని అడిగాను, ఎలా ఉందిరా మంజరి, నీకు నచ్చిందా, హ్యాపీగా ఉన్నావా అని. ఎస్ అంకుల్, తను ఓకే, కొత్త కదా, కొంచెం తక్కువగా మాట్లాడుతుంది, నాకు నచ్చింది. మరి మమ్మీ డాడీ వాళ్ళకు నచ్చిందా అని అడిగాడు. వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందిరా. మీ అమ్మకు మంజరి ఎంతో నచ్చింది. ఇక శృతికి కూడా బాగా నచ్చింది. మీ వాళ్ళందరూ హ్యాపీనే. థ్యాంక్స్ అంకుల్, మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు పెళ్లి ఏర్పాట్లలో అని అన్నాడు. వీపు మీద ఒక్కటిచ్చాను. నాకు నువ్వు, శృతి, శ్రీరామ్ అందరూ సమానమేరా. శృతి అయితే మన 2 కుటుంబాలకు ఒక్కతే ఆడపడుచు అని అంటూ నవ్వాను. రేపు శ్రీరామ్ పెళ్ళి మీరే దగ్గరుండి చెయ్యాలి. తప్పకుండా అంకుల్, నేనే లీడ్ తీసుకుంటాను. ష్యూర్ అని అన్నాడు. సంజయ్తో మాట్లాడిన తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాను. పెళ్లి కొడుకును పెళ్లి కూతురును చేయటం విజయవాడ మ్యారేజ్ హాల్లోనే అని చెప్పాడు ముకుందరావు. సరే అన్నాం. విజయవాడకు బయలుదేరే రోజు వచ్చింది. పెళ్ళి ఆదివారం ఉదయం కావటంతో అందరికీ బాగా అనుకూలంగా ఉంది. ఎండాకాలం అయిపోయి వాతావరణం కూడా చల్లగా హుషారుగా ఉంది. శనివారం పొద్దున్నే హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి అందరం తినేసి 4 బస్సులో విజయవాడకి బయలుదేరాం. సంజయ్ వాడి ఫ్రెండ్స్, శృతి తన ఫ్రెండ్స్ ఒక బస్సు, పెద్దవాళ్ళందరికీ ఒక బస్సు, మిగతా వాళ్ళం 2 బస్సుల్లో సెటిల్ అయ్యాం. మాతో పాటు పురోహితుల వారు, వీడియోగ్రాఫర్స్ కూడా బయలుదేరారు. మా జూనియర్స్ని ఫ్యామిలీస్తో రమ్మన్నాను. వాళ్ళు వచ్చారు. మనోహర్ చెప్పాడు, భాస్కర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాడని, వాకర్ సహాయంతో ఇంట్లోనే తిరుగుతున్నాడని. నిన్ననే మాట్లాడాను భాస్కర్తో అని మనోహర్కి చెప్పాను. భాస్కర్ చాలా ఫీల్ అయ్యాడు. అప్పచెప్పిన ముఖ్యమైన విషయం చెయ్యలేనందుకు. నేను సర్ది చెప్పాను. నీ ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు భాస్కర్, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అని. డబ్బులేమైనా కావాలా అని అడిగాను. వద్దు సార్ అని అన్నాడు. అతని మొహమాటం నాకు తెలుసు. అందుకే గూగుల్ పేలో 10,000 అతని అకౌంట్కి పంపాను. అన్ని బస్సులు ఏసీ బస్సులు, అంతేకాక పెద్ద బస్సులు కావటంతో అందులోనూ కొన్ని సీట్స్ ఖాళీగా ఉండటంతో అందరూ రిలాక్స్గా కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తూ. టీవీలో లేటెస్ట్ సినిమా వేస్తున్నారు. మా జూనియర్స్ అఖండులు వచ్చేటప్పుడు మంచి సినిమాలు పట్టుకొచ్చారు. వాటిని ప్లే చేస్తున్నారు ఓపిగ్గా. ఆడవాళ్ళు చీరలు నగల గురించి ముచ్చట చేస్తున్నారు. 10 రోజుల క్రితం మంజరి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్క ఇంటికి హైదరాబాద్ వచ్చారట. చీరలు నగలు సెలక్షన్స్ కోసం ఇద్దరూ వచ్చారు. మధు, ప్రవల్లిక వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు మర్యాదపూర్వకంగా. మా శ్రీమతి, ప్రవల్లిక, మంజరి వాళ్ళ అమ్మ, అక్క అందరూ కలిసి 2 రోజులు బిజీగా షాపింగ్ చేశారు. చీరలు నగలు అన్నీ కొన్నారు. వాళ్ళు వద్దొద్దు అని అంటున్నా ప్రవల్లిక కొంచెం ఎక్కువగానే కొందట. కోడలి కోసం ప్రవల్లిక తెగ హడావుడి పడిపోతుంది అని మా ఆవిడ బోలెడు జోక్స్ వేసింది. మరంతే కదా, రేపు నీకు కోడలు వస్తే ఇంతకంటే డబల్గా హైరానా పడతావు అని అన్నాను నేను నవ్వుతూ. మా శశిరేఖకు కూడా మంజరి బాగా నచ్చింది. పెళ్లి చూపులప్పటి ముక్తసరి మొభావం లేవట. సరదాగా అందరితో కలిసి చక్కగా జోక్స్ వేస్తూ మాట్లాడిందట. తన కాలేజీ విషయాలు, ఫ్రెండ్స్ సంగతులు బోలెడు కబుర్లు చెప్పిందట.
శశికి కూడా తెగ ముచ్చటేసింది ఆ అమ్మాయిని చూసి. ఇవన్నీ విన్న నాకు మనస్సు తేలికైపోయింది. హమ్మయ్యా, ఏమోలే, నేను ఆ రోజు చూసింది తప్పుగా అనుకున్నానేమో. మా మధుకి అంతా మంచే జరగాలి అని మనసులోనే పదే పదే అనుకున్నాను. మధు చిన్నపిల్లాడిలా జోక్స్ వేసి అందరినీ నవ్విస్తున్నాడు. మావాడు మంచి హుషారు. వాడి జోక్స్కి మా జూనియర్స్ వంత పాడుతున్నారు. పిల్లలు వాళ్ళ ఆటల్లో వాళ్ళున్నారు. మధ్య మధ్యలో తినుబండారాలు తీసి అందరికీ ఇస్తున్నారు మహిళామణులు. హైదరాబాద్కి విజయవాడకి మధ్యలో సూర్యాపేట దగ్గర 7 ఫుడ్ కోర్ట్ అని పెద్ద హోటల్ ఉంది. నేను విజయవాడకి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అక్కడాగి కాస్త రిలాక్స్ అవుతాను. ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. కాఫీ ఇంకా బాగుంటుంది. బస్ డ్రైవర్స్ అందరికీ చెప్పాను అక్కడ ఆపమని. విజయవాడలోనే పుట్టి పెరిగి ఎంటెక్ వరకు చదువుకోవటం వలన చాలామందే వచ్చారు. మంజరికి కూడా తన స్నేహితురాలను చూసి ముఖం మతాబులా వెలిగిపోయింది. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లుగా అతి వైభవంగా సంజయ్ మంజరిల వివాహం జరిగింది. మంజరి తండ్రి ముకుందరావు బాగానే ఖర్చు పెట్టారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశాడు. ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. అందరికీ సంతృప్తి కలిగింది. అంతేకాదు, పెళ్లికి రాలేకపోయిన పెద్ద ముసలి వాళ్లకు వారి ఊళ్లకు ఇళ్లకు వెళ్ళి బట్టలు అవి పెట్టాలి అని చెప్పాడు. అతని ఓపికకి మర్యాదకి మనస్సులోనే మెచ్చుకున్నారు. ముందే సబ్ రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేసినందువలన ముహూర్తం టైంకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ ఒకతను వచ్చి రిజిస్టర్లో వధూవరుల సంతకం చేయించుకున్నాడు. సో మ్యారేజ్ సర్టిఫికెట్ పొందటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మధ్యాహ్నం భోజనాలు చేసుకుని వధువు మంజరిని ఆమె పిన్ని మేనత్త వెంటరాగా అన్ని బస్సులు తిరుగు ప్రయాణమయ్యాయి హైదరాబాద్కి. ఇక మధు వాళ్ళింట్లో ఆ సాయంత్రం నూతన వధూవరుల గృహప్రవేశం, పక్క రోజు సత్యనారాయణ వ్రతం. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ బంధువులకు మిత్రులకు తెలిసిన వాళ్లకు విందు ఏర్పాటు చేశాడు. న్యాయపరంగా వాటిలోని విషయాలను విశ్లేషించుకుంటూ గతంలో నుంచి ప్రస్తుత స్థితికొచ్చాను. ఎలాగూ 5 అయిందిగా, ఇక నాకు నిద్ర పట్టదు. శశిని పడుకోమని చెప్పి నేను నా ఆఫీస్ రూంలోకి వచ్చి కూర్చున్నాను. ఇక ఈ సమస్యకు విడాకులే పరిష్కారం కాకుంటే ఎలా అన్నది ఆలోచించాలి. ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటే సంజయ్ నుంచి వాట్సాప్ కాల్. హలో అంకుల్ అని అంటూ. చెప్పు సంజయ్, ఏంటి సంగతులు అని అన్నాను. అంకుల్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అని అన్నాడు. లేదు సంజయ్, చెప్పు. నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పుడే మంజరిని ఫ్లైట్ ఎక్కించాను అంకుల్. స్ట్రైట్ ఫ్లైట్ దొరకలేదు, అందువలన టైం ఎక్కువ పడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. దారిలో ఖర్చులకు కరెన్సీ ఇచ్చాను. మీరు చెప్పినట్లు తన మాటలు రికార్డు చేశాను. తన ఇష్టానుసారమే ఇండియాకి వెళుతున్నట్లు, నా బలవంతం ఏమీ లేనట్లు, నా వలన కానీ నా పేరెంట్స్ వలన కానీ తనకేమీ సమస్య లేనట్లు, కేవలం తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకొని నాతో పెళ్ళిష్టం లేక కాపురం చేయలేక వెళుతున్నట్లుగా చెప్పింది. ఇది సరిపోతుందా అంకుల్ అని అడిగాను సంజయ్. వెరీ గుడ్ సంజయ్, ఆ సంభాషణ సరిపోతుంది ఇప్పటికీ. నీ దగ్గరున్న ఎవిడెన్స్ అదే. తన ఈమెయిల్, ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసావా? అందులో ఏమైనా ఉన్నాయా అని అడిగాను. అవి చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అంకుల్. అందులో ఇద్దరి మధ్య రోజువారీ జరిగిన సంభాషణ, వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి. మీకు ఈమెయిల్, ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ పంపిస్తాను. న్యాయపరంగా మీకు ఎలా అనుకూలమైతే అలా తీసుకోండి అని చెప్పాడు. సరే సంజయ్, నాకు వాట్సాప్ చేయి. నేను మొత్తం చూసి అందులో ఏ అవసరమైతే అవి చూస్తాను. ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కదా. విడాకులు పరిష్కారమైన తనకు తన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని అన్నాను. యు ఆర్ రైట్ అంకుల్. ఇక మీ ఇష్టం. తనతో నా జీవన ప్రయాణం ముగిసినట్లే. ఎందుకంటే తన ప్రియుడితో చేసిన ముచ్చట్లు, వారిరువురు ఉన్న ఫోటోలు చూస్తే ఇక మేము కలిసి జీవించటం అసాధ్యం అని ఎవరికైనా అర్థమవుతుంది. ఆఫీస్ రూమ్లో ఒక్కడే ఉన్నాను. కంప్యూటర్ ఆన్ చేసి సంజయ్ పంపిన ఈమెయిల్ ఓపెన్ చేశాను. ఈమెయిల్ మంజరి పేరు మీద కాక అపూర్వ పేరు మీద క్రియేట్ చేసి ఉంది. అంటే ఫేక్ ఈమెయిల్ అన్నమాట. ఎవరికి అనుమానం రాకుండా అలా చేశారు.
ఈమెయిల్ హ్యాంగౌట్స్లో చూస్తే చాలా మ్యాటర్ కనిపించింది. ఇరువురి నడుమ జరిగిన సంభాషణ అది. ఇంకొక సైడ్ ఈమెయిల్ బావా అనే పేరుతో ఉంది. అంటే అపూర్వ, మంజరికి బావ, మంజరి ప్రియుడు మధ్య జరిగిన చాటింగ్ అన్నమాట. మాట్లాడుకునే తెలుగు భాషనే ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంచారు. పాపం తెలుగు టైపింగ్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకని. ఆ సంభాషణ ఊహించలేనంత అసహ్యంగా ఉంది. చదువుతూ ఉంటే మంజరి తన వలయం నుంచి తప్పించుకోకుండా తన శృంగారచర్య ప్రతిదీ ఫోటోలు వీడియోలుగా మరిచాడు. అందుకోసం మంచి పిక్సెల్స్ ఉన్న ఖరీదైన మొబైల్ కూడా కొన్నాడు. మంజరికి శృంగార మైకంలో అతనివన్నీ చేస్తున్నా పట్టించుకోలేదు. ఇవి భవిష్యత్తులో ఎన్ని అనర్థాలకు దారి తీస్తాయో కూడా ఆమె ఊహించలేదు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. మురళీకృష్ణ మంజరి కంటే ఒక సంవత్సరం జూనియర్. మంజరి 2వ సంవత్సరం బీటెక్ చదివేటప్పుడు ఒకరోజు కాలేజీలో మెట్లు దిగుతుంటే మురళీకృష్ణ ఆమెకు ఎదురుగా మెట్లు ఎక్కుతూ మెరుపు వేగంతో ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది మంజరి మురళీకృష్ణల ప్రేమగాథ. డిగ్రీ అయిపోయినా తన బావ అదే మురళీకృష్ణ కోసం ఎంటెక్లో చేరింది. క్యాంపస్ సెలక్షన్లో వచ్చినా కూడా కుటుంబ పరంగా చూస్తే మురళీకృష్ణ వాళ్ళది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం. మంజరి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. మంజరి తండ్రి ముకుందరావుకి తాతల ఆస్తులు కొంచెం వచ్చాయి, ఆర్థికంగా పర్వాలేదు అని అన్నట్లుగా. మంజరి తల్లి వాణి అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్న ఆవిడ ఇవన్నీ గమనించలేకపోయింది. అంత రహస్యంగా మంజరి మురళీకృష్ణ ప్రేమించుకున్నారన్నమాట. అంతా బాగానే ఉంది. ఇంతకీ మంజరి మురళీకృష్ణకి తొలి ప్రేమికురాలా లేక ఒకే ఒక ప్రేమికురాలా అంటే అబ్బే కాదు. మంజరికి 8వ నెంబర్ అలాట్ చేశాడు మురళీకృష్ణ. తన సర్వస్వం అర్పించుకునేంత వరకు మంజరికి కూడా తెలీదు ఆ విషయం. పాపం తానొక్కతే మురళీకృష్ణకు దిక్కు అని అనుకుంటూ గర్వపడుతూ ఉండేదెప్పుడు. నిజం ఎప్పుడు నిప్పేగా, అది దాచాలంటే దాగదుగా. మంజరికి తాను 8వ ప్రియురాలు అన్న నిజం లేటుగా తెలిసినా అప్పటికే శృంగారంలో ఎన్నో పరిశోధనలు బావతో కలిసి చేసింది కాబట్టి ఎటువంటి అభ్యంతరమూ లేక 8గా అయినా ఉండని బావా అని మురిసిపోయింది పిచ్చిపిల్ల. పిచ్చిపిల్లని ఎందుకనాలంటే ఎంటెక్ చేసిన జీవితం అంటే కేవలం ఆ శృంగారమే, అందులోనే సర్వస్వం అని మోజుపడిందే. అందుకే అలా అనాల్సి వచ్చింది. మంజరి శృంగార పిచ్చి ఎంత దూరం వెళ్ళిందంటే బావను ఇంటికి రప్పించుకొని శృంగారం చేసేంతవరకు వచ్చింది. తండ్రి ముకుందరావు 9 గంటలకు ఆఫీస్కి వెళతాడు. వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి రాకుండా తల్లి వాణి కూడా 9 గంటలకి కాలేజీకి వెళుతుంది. మంజరి తాను తల్లితో పాటు కాలేజీకి వెళ్ళదు. ఫ్రెండ్స్తో కలిసి వస్తానులే అని చెప్పి తల్లిని ముందు పంపించేస్తుంది. ఇంట్లో బామ్మ తన గది నుంచి బయటికి రాదు వార్ధక్యం వలన. ఆవిడ రావాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. ఇలా ఇంట్లో అన్నీ తనకు అనుకూలంగా మలుచుకొని మురళీకృష్ణతో ఆడింది ఆట, పాడింది పాటగా సాగించింది. ఇంటినే శృంగార పరిశోధనాశాలగా మార్చేసింది. మంజరి ధైర్యంగా, మురళీకృష్ణ హ్యాపీగా మంజరితో అన్ని రుచులు చూశాడు. మంజరి అన్ని రకాల ఫోటోలు వీడియోలతో పెద్ద గ్రంథాలయం తయారు చేసి పెట్టుకున్నాడు. మురళీకృష్ణ అవసరమొస్తే బ్లాక్మెయిల్ చేసేందుకు. ఇక మంజరి అతని చేతిలో పూర్తిగా బందీ అయింది. అతని ఆజ్ఞలను అనుసరించి ఆడటం మొదలుపెట్టింది. ఒకరోజు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పింది మంజరి తను మురళీకృష్ణను పెళ్లి చేసుకుంటాను అని. ముకుందరావుకు మురళీకృష్ణతో పెళ్లి ససేమిరా ఇష్టం లేదు. వాణి అతని గురించి పూర్తిగా చెప్పింది భర్తతో. కాలేజీలో అతను అల్లరి చేయని అమ్మాయి లేదు. కొంతమంది అమ్మాయిలు అతని చేతిలో మోసపోయారు కూడా అని. కాకుంటే వాణిగారికి తెలియని నిజమేమిటంటే తన కూతురు కూడా అతని మోసానికి బలైందని. ఇష్టం లేకపోయినా కూతురు పట్టుబట్టడంతో ముకుందరావు మురళీకృష్ణని ఒక్కసారి ఇంటికి పిలవమన్నాడు మాట్లాడదామని. మంజరి ఎంత బతిమలాడినా మురళీకృష్ణ ఇంటికి రాలేదు. తనకు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేసుకోను అని తప్పించుకున్నాడు. మంజరిని బెదిరించి సుఖం మాత్రమే పొందేవాడు. తనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు కనుక మంజరి అతను చెప్పినట్లుగానే చేసేది.
ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడేది. ఇలాంటి సమయంలో ఓ రోజు సంజయ్ పెళ్లి సంబంధం వచ్చింది. ముకుందరావు ఆ సంబంధాన్ని ఒడిసిపట్టుకుని మంజరిని పెళ్లి కొప్పించాడు. పెళ్లి చూపులప్పుడు మంజరి ముభావంగా ఉన్న తల్లిదండ్రులు సర్ది చెప్పారు. మధు ప్రబలికకు సంజయ్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు వెనకనే నిలుచొని మంజరి తిరస్కారంగా మాట్లాడకుండా చూశారు. ఇలా ఎక్కడికక్కడ మేనేజ్ చేసి మంజరి మెడలో 3 ముళ్ళు పడేటట్లు చేశారు. అమెరికాకు పంపిస్తే ఇంకేమీ పర్వాలేదు అని అనుకున్నారు. ఇండియాలో అయితే మురళీకృష్ణ మంజరిని కలిసే వీలుంటుంది. అమెరికాకు ఎలా వెళ్ళగలడు అని భ్రమలో పడ్డారు. అంతేకాక మంజరి త్వరగా తల్లైతే ఇక ఏ సమస్య ఉండదు అని అనుకున్నారు. మంజరి మురళీకృష్ణ మధ్య జరిగిన పూర్తి భాగోతం ముకుందరావు వాళ్లకు తెలీదు. మంజరి మురళీకృష్ణల సంభాషణ చదువుతూ ఉంటే అందులో చాలా కుట్రలు గమనించి ఉలిక్కి పడ్డాడు. సంజయ్తో పెళ్లికి మంజరిని మురళీకృష్ణ బలవంతంగా ఒప్పించాడు. ఒక 6 నెలలు ఎలాగోలా సంజయ్తో గడుపు. ఈ 6 నెలల్లో శృతి మరికొందరిని అశ్లీల ఫోటోలు సేకరించు. అప్పుడు వాటితో సంజయ్ ఫ్యామిలీని బ్లాక్మెయిల్ చేసి చాలా నగదు డిమాండ్ చేద్దాం. దానితో జీవితాంతం హాయిగా బతికేయచ్చు అని నూరిపోశాడు. ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఫ్యామిలీని మొత్తం లేపేద్దాం అని ఒక క్రూరమైన ఆలోచన నూరిపోశాడు మంజరికి. అందుకొప్పుకున్న మంజరి ఆ ప్లాన్ ప్రకారం సంజయ్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన మొదటి రోజు నుంచి తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. సంజయ్ తనని ముట్టుకోనివ్వకుండా ఏవో అర్థం కాని వ్రతాల పేర్లు చెప్పి ఒక 6 నెలలు భౌతిక దూరం పాటించాలి అని చెప్పింది. ఇవేమీ అంతగా తెలియని సంజయ్ అలాగే అని సరిపెట్టుకున్నాడు. ఆ విషయాలు ఏవి ఎవరితో చెప్పలేదు కూడా. 6 నెలలే కదా, ఏముంది అని ఊరుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మురళీకృష్ణ తమ సంభాషణ అంతా డిలీట్ చేయమని మంజరితో చెప్పాడు. కానీ అవి డిలీట్ చేస్తే మురళీకృష్ణ మీద తన గ్రిప్ పోతుందని ఏవి డిలీట్ చేయకుండా అన్ని ఈమెయిల్, హ్యాంగ్అవుట్స్, ఫేస్బుక్ చాటింగ్లో ఉంచిపెట్టింది. అవన్నీ సంజయ్కి దొరకటంతో మంజరి ఆట కట్టినట్లుగా అయింది. సంజయ్ తెలివిగా తప్పించుకున్నాడు. లేకుంటే సంజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది అమెరికాలో. అన్నీ చదువుతూ ఉంటే ఇదేదో సినిమా పక్కీలో ఉండటం, ఇంకేమైనా పాయింట్స్ దొరుకుతాయా అని, ఏమైనా కుట్రలు దాగున్నాయా అని లోతుగా వెతుకుతున్నాను. ఇది కేవలం వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారమే అయితే ఎవరికీ ఇబ్బంది లేదు. అలా కాకుండా అందరినీ నాశనం చేయాలి అన్న వాళ్ళ ఆలోచన నన్ను కలవరపెట్టింది. ఇంతలో ట్రింగ్మంటూ ఫోన్ మోగింది. మధు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మధు అని అన్నాను. పొద్దున సంజయ్ ఫోన్ చేశాడ్రా, నీకన్నీ వివరాలు పంపాను అని చెప్పాడు. అవునరా, నాతో చాలాసేపు మాట్లాడాడు. నాకన్నీ ముఖ్య వివరాలు వాట్సాప్లో పంపాడు. నేను ఇవాళ కోర్టుకు వెళ్ళలేదు, అవే చూస్తున్నా. చాలా పిచ్చిరాతలు ఉన్నాయిరా. ఒక విధంగా ఈ విషయం ఇక్కడితో ముగియటం చాలా మేలయింది అని అన్నాను. మధుకి విషయం అర్థమైంది. ఏం చేద్దాం అని అన్నాడు. విడాకులంత ఈజీగా వస్తాయా అని అడిగాడు. ఈమెయిల్స్లో విషయాలు కొన్ని చెప్పాను. అన్నీ మనకు అనుకూలమేరా. సంజయ్ ఇండియా రాకుండా మంజరి చేత కేసు వేయిస్తాను. 1 సంవత్సరంలో విడాకులు వచ్చేటట్లుగా చేస్తాను అని చెప్పాను. ఇంకా ఫేస్బుక్ పూర్తిగా చూడలేదురా. సంజయ్ వాటిలో చాలా ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి అని చెప్పాడు. అవి కూడా ఎవిడెన్స్కి పనికొస్తాయి. అప్పుడు కేసు బలపడుతుంది. ఏమోరా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం. నువ్వే చూడాలి అని అన్నాడు మధు. నువ్వేం వర్రీ అవ్వకురా, నేనే డీల్ చేస్తా అంతా అని చెప్పాను. రేపు 10 గంటలకు ఫ్లైట్ హైదరాబాద్ వస్తుందట. నువ్వు మా ఇంటికొచ్చేయి, ఇద్దరం వెళదాం. 1 గంట ముందే అక్కడ ఉందాం. మంజరి పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళకి మంజరిని అప్పగించి మనం వచ్చేద్దాం. తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. నేను రేపు కూడా కోర్టుకు వెళ్ళట్లేదు. వచ్చేటప్పుడు ప్రవళిక, శృతిని కూడా తీసుకురా. వాళ్ళని ఇక్కడ దించేసి మనం ఎయిర్పోర్ట్కి వెళదాం అని చెప్పాను. రేపొక్కరోజు నువ్వు లీవ్ పెట్టు అని అన్నాను. రాత్రి భోజనం చేసి అందరూ వెలుదురుగాను అని చెప్పాను. సరేరా అని ఫోన్ పెట్టేశాడు మధు. టైం చూస్తే 2 అయింది. లంచ్కి పైకి వెళ్ళాను. గబగబా లంచ్ పూర్తి చేసి మళ్ళీ ఆఫీస్ రూమ్కి వచ్చాను. జూనియర్స్ వచ్చేలోపు ఫేస్బుక్లో విషయాలు కూడా చూసి చిన్నగా నవ్వాను. అందుకే జాగ్రత్తగా ఈ కేసు నడిపించాలని నిర్ణయించుకున్నాను. ఇంతలో ముకుందరావు ఫోన్ చేశారు. హైదరాబాద్కి వచ్చారట.
పెద్ద కూతురు ఇంట్లో ఉన్నారు. రేపు పొద్దున 9 గంటలకి పెద్ద కూతురు అల్లుడు కూడా వస్తున్నారట ఎయిర్పోర్ట్కి. మంచిది అని చెప్పాను. మంజరి గురించి ఏదో మాట్లాడబోయారు ముకుందరావు గారు. ఫోన్లో ఎందుకండి, రేపు పొద్దున్నే 1 గంట ముందే ఎయిర్పోర్ట్లో ఉంటాం కదా, మీరు కూడా 9 గంటలకు వస్తున్నారుగా, అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పాను. అలాగే సార్ అని ఫోన్ పెట్టేశారు ముకుందరావు. మంజరి చేసిన పని వలన అందరూ ఇరుకున పడ్డారు. తల్లిదండ్రులకు చాలా అవమానకర పరిస్థితి తెచ్చింది తను. అసలు ఆ ఈమెయిల్స్, ఫొటోస్ చూశారంటే గుండె ఆగిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏ మాత్రం ఆవేశపడినా అందరికీ అనర్థమే. అందుకే నేనే మొత్తం వ్యవహారం చూసేటట్టుగా నిశ్చయించుకున్నాను. ఏదేమైనా సరే జీవితం గొప్పది, అందులో సమస్యలు వస్తుంటాయి. సమస్యలు లేకుండా జీవితం ఉండదు. ఆ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించడంలోనే మన విఘ్నత కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య, అందుకే జాగ్రత్తగా డీల్ చేయాలి. కోర్టు నుంచి జూనియర్స్ రావడంతో మళ్ళీ బిజీ అయ్యాను. రాత్రి భోజనాలప్పుడు శశిరేఖతో చెప్పాను, రేపు మధు ఫ్యామిలీ వస్తున్నట్లు. ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన సంగతి అన్నీ ఏకరువు పెట్టాను. ఈమెయిల్స్, ఫొటోస్ గొడవ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు చెప్దాంలే అని ఆగాను. రోజు చాలాసేపు మెలుకునేవాడిని, ఆ రోజు మాత్రం త్వరగానే పడుకున్నాను. బాగా మానసిక అలసట ఉండటంతో పొద్దున్నే మొబైల్ చూస్తే వాట్సాప్లో సంజయ్ మెసేజ్ కనిపించింది. హాయ్ అంకుల్, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఆగినప్పుడు మంజరి మురళీకృష్ణకి ఫోన్ చేసినట్లుగా ఉంది. కొద్ది నిమిషాలకే ఈమెయిల్ పాస్వర్డ్ ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నించారు. నాకు అలర్ట్ వచ్చింది. అయినా అది ట్యాంపర్ కాకుండా ముందే కంట్రోల్స్ పెట్టుంచాను. ఇబ్బంది ఏమీ లేదు అని ఉంది అందులో. ఓకే గుడ్ అని రిప్లై ఇచ్చాను. న్యాయపరంగా మనకంతా అనుకూలంగా ఉంది సంజయ్. మీ ఎవ్వరి అవసరమూ లేకుండా కోర్టు వ్యవహారమంతా నేను నడిపించి 1 సంవత్సరంలో విడాకులు వచ్చేటట్లుగా చేస్తాను. అంతా ఆలోచించి ఉంచాను. మంజరికి కూడా ఇబ్బంది లేని విధంగా అంతా జరుగుతుంది. కీప్ కూల్ అని సంజయ్ని మెసేజ్ పెట్టాను. త్వరగా రెడీ అయ్యి మధు కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఇంటికి ఎయిర్పోర్ట్ దగ్గరే, అరగంటలో వెళ్ళొచ్చు. 8 గంటలైంది. మధు వాళ్ళొచ్చారు. ప్రవళిక శృతిని చూస్తే మా ఆవిడ శశికి ప్రాణం లేచొస్తుంది. ఎదురెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొచ్చింది. నేనిచ్చిన ధైర్యంతో మధు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నట్లు కనిపించాడు. రారా అని అంటూ వాడిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవ్వరూ మంజరి విషయం మాట్లాడలేదు. అందరూ ఇగ్నోర్ చేశారు. ఇక ఆమె గురించి చర్చించడం అనవసరం కూడా. నేను మధుకి చెప్పిన విషయాలు ప్రవళికకు తెలిసినట్లుగా ఉన్నాయి. తాను కామ్గానే ఉంది. లోకాభి రామాయణం మాట్లాడుతూ అందరం టిఫిన్ చేశాం. మధు వాళ్ళొస్తే శశి వాళ్ళకి నచ్చిన వంటలు చేస్తుంది. వాళ్ళ ఇంటికి వెళితే మాకు నచ్చినవి చేస్తారు. శృతి జోక్స్ వేసి నవ్విస్తుంది అందరినీ. ముందే చెప్పినట్లు శృతి మా రెండేళ్లకి ఒక్కతే ఆడపడుచు. సరే అని అందరికీ చెప్పి నా కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. మధుది బ్యాంకు కారు, అందులో డ్రైవర్ అది ఉంటాడు. ఎందుకులే, దారిలో ముఖ్య విషయాలు చెప్పొచ్చు కదా అని నా కారులోనే బయలుదేరాం. మధుకి అన్ని విషయాలు చెప్పాను. చాలా ఆశ్చర్యం, దానితో పాటు ఆవేశం కలిగాయి మధుకి. వాడికి నువ్వేమీ మాట్లాడొద్దు అని సూచనలిచ్చాను. అంతా నేను చూసుకుంటాన్రా, నాది పూచి, నువ్వేమీ కలుగజేసుకోకు. నీ అవసరం ఉంటే నేను ముందే చెప్తాను అని చెప్పాను. సరేరా, నువ్వెలా చెప్తే అలా అని అన్నాడు మధు. కారు ఎయిర్పోర్ట్లో పార్క్ చేసిన ఇంటర్నేషనల్ అరైవల్స్ దగ్గరికి వెళ్ళాం. కరెక్ట్గా 9 అయింది టైం. అప్పటికే ముకుందరావు వాళ్ళు వచ్చున్నారు. ముకుందరావు భార్య, పెద్ద కూతురు, అల్లుడు కనిపించారు. మమ్మల్ని చూసి ముకుందరావు విష్ చేశాడు. మధుకి చాలా కోపంగా ఉంది, బదులివ్వలేదు. నేను హలో అంటూ పలకరించి ఆ పక్కనే ఖాళీగా ఉన్న రెస్టారెంట్లో కూర్చుందాము అని చెప్పాను. ఫ్లైట్ వచ్చేందుకు ఇంకా గంట టైం ఉంది. మంజరి వచ్చేలోపు కొన్ని ముఖ్య విషయాలు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు కూడా తయారుగా ఉంటారు అని అనుకున్నాను. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. ఒక మూల డిస్టర్బెన్స్ లేని చోట ఉన్న టేబుల్ దగ్గర అందరం కూర్చున్నాం. ముకుందరావును పలకరిస్తున్నా మధు అస్సలు అతని వైపు చూడటం లేదు. వాడికి చాలా కోపంగా ఉంది.
అది సహజమే కదా. మంజరి సంజయ్ ప్రాణాలతో చెలగాటమాడింది. ఎంతో అపాయకరమైన పరిస్థితి నుంచి సంజయ్ బయటపడ్డాడు. అది కేవలం వాడి అదృష్టం. అదే తను ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే చాలా డేంజర్ జరుగుండేది. అలా ప్లాన్ చేశారు మంజరి మురళీకృష్ణ. అంతా స్తబ్దతగా ఉంది. నేనే కలగచేసుకొని అన్ని విషయాలు వివరంగా చెప్పాను. అందరూ నిర్ఘాంతపోయారు. ఎవ్వరికీ నోటమాట రాలేదు. ముకుందరావు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. మంజరి తల్లి ఏడ్చేసింది. మంజరి అక్క తనని ఓదారుస్తుంది. వాళ్ళకంతా అయోమయంగా ఉంది. నా వెంట తెచ్చిన బ్యాగ్లో నుంచి ట్యాప్ తీసి చుట్టూ ఎవరూ లేరు అని నిర్ధారణ చేసుకొని మంజరి తల్లి అక్కకి ఒక ఫోటో చూపించాను. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. కొన్ని పేపర్స్ ముకుందరావుకి ఇచ్చాను చూడమని. అవి మంజరి మురళీకృష్ణ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణ. ఆయనకు కొన్ని చదవగానే పూర్తిగా అర్థమైపోయింది. ఇక చదవలేక నాకు పేపర్లు తిరిగిచ్చేశాడు. ఈలోపు ముకుందరావు అల్లుడు అందరికీ కాఫీలు తెప్పించాడు. ముకుందరావు వాళ్లతో పాయింట్ బ్లాంకుగా చెప్పాను, ఈ సమస్యకి విడాకులు ఒక్కటే పరిష్కారమని. ఆయన విచారంతో అన్నాడు, పుట్టి పెరిగిన ఊరు సార్, కోర్టు చుట్టూ తిరగటం అంటే మా పరువు పోతుంది అని అన్నాడు. అక్కడి లాయర్లను అడిగి వాళ్ళ ద్వారా కేసు వేస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది నాకు అని చెప్పాడు. మీరు ఏ లాయర్ని పెట్టుకోవద్దు సార్, ఈ కేసును నేనే వాదిస్తాను. నాకు మీ నుంచి ఒక్క పైసా ఫీజొద్దు. విజయవాడకు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యే ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. మా సంజయ్ ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని మరీ చెప్పాడు. మీరు మీ అమ్మాయి కేవలం 3 సార్లు కోర్టుకు అటెండ్ అయితే చాలు, మిగతావి నేను చూసుకుంటాను. కాకుంటే నావి కొన్ని షరతులు. ఈ కేసు మీ అమ్మాయి చేతే వేయిస్తాను. ఇందులో సంజయ్ పాత్ర ఉండదు. అలాగని మంజరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసు ఫైల్ చేస్తాను. మీరు మీ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసినట్లు, అది ఆమెకు ఇష్టం లేదన్నట్లు, పెళ్ళి జీవితం గడపలేక విడాకులు కోరుతున్నట్లుగా కేసు వేయిస్తాను. దానివలన మంజరి భవిష్యత్తుకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు మా మధు వాళ్ళు పెట్టిన నగలు మొదలైనవి వాపస్ ఇచ్చేయాలి. మంజరి చేత ఒక క్షమాపణ లెటర్ మా మధు వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పాను. మధు వైపు తిరిగి అడిగాను, ఏరా నీకు సమ్మతమేనా అని. నాకు ఓకే అన్నాడు మధు. మరి నీకు పెళ్ళికైన ఖర్చు వాపస్ ఇవ్వాలా అని అడిగాను మధుని. ఎందుకంటే నీకు భారీగానే ఖర్చయింది కదా, నాకేమీ అక్కర్లేదు అని మధు తడుముకోకుండా చెప్పాడు. అప్పటిదాకా ఒక్కబట్టుకొని కూర్చున్న ముకుందరావు మధు దగ్గరకు వచ్చి పాదాలు తాకి బిగ్గరగా ఏడ్చేశాడు. రెస్టారెంట్లో ఉన్న కొద్దిమంది మా వైపు చూశారు ఏంటి అని అన్నట్లు. నేను ముకుందరావుని ఓదార్చాను. కర్చీఫ్ అడ్డుపెట్టుకుని వెక్కిళ్ళు పెడుతున్నాడు ముకుందరావు. ఏడుపు మంచిదేలే అని అందరం ఊరుకున్నాం. కాసేపు అయిన తర్వాత తేరుకున్నాడు ముకుందరావు. మీ వంటి ఉత్తమ కుటుంబం వదులుకోవటం మా దురదృష్టకరం అని అన్నాడు మధుతో. మధు ముక్తసరిగా మన చేతుల్లో ఏమీ లేదుగా ముకుందరావు గారు అన్నాడు. మీ అమ్మాయి ఏ అఘాయిత్యం చేసుకోకుండా చూసుకోండి. ఎందుకంటే జీవితం ముఖ్యం కదా. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మీ అమ్మాయి విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా, మురళీకృష్ణ నుంచి ఏ ఇబ్బంది ఎదురైనా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పాను ముకుందరావుకి. మీ రుణం తీర్చుకోలేనిది సార్ అని అంటూ నా పాదాలు తాకబోయాడు ముకుందరావు. నేను వారించాను, సార్ మీరు పెద్దవారు, కేవలం మిమ్మల్ని చూసే మా మధు కానీ సంజయ్ కానీ ఏ కేసులు లేకుండా చూడమని నాకు మరీ చెప్పారు. లేకుంటే మీ అమ్మాయి మీద క్రిమినల్ కేసు, మీ మీద పరువు నష్టం కేసు వేసి ఉండేవాడిని అని చెప్పాను. పిల్లలు చేసిన తప్పులకు పెద్దలని శిక్షించడం నాకు నచ్చని పని. అందుకే ఈ వ్యవహారం ప్రశాంతంగా ముగియాలని, మీకు ఎటువంటి మానసిక ఇబ్బందులు కలగకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పాను. ముకుందరావు ఫ్యామిలీకి కొండంత ఊరట కలిగింది మా మాటలతో. ఇంతలో అమెరికా నుంచి ఫ్లైట్ వచ్చింది. అందరూ బయటకు వస్తున్నారు. 1 గంట తర్వాత మెల్లగా లగేజ్తో బయటకొచ్చింది మంజరి. అంటే ఆ గంటలో ప్రియుడితో మాట్లాడి బయటకొచ్చింది అని అర్థమైంది నాకు. తల్లిదండ్రులను చూసి కౌగిలించుకొని బిగ్గరగా ఏడ్చేసింది మంజరి. ఆ ఏడుపు ఎందుకో నాకర్థం కాలేదు. తన బండారం మొత్తం బయటపడిందనా, లేక తన జీవితం ఇలా ఎందుకైందనా? ఏదైతే మనకెందుకులే, ఇక మనకు సంబంధం లేని విషయం ఆమెదు అని అనుకుని కొద్ది దూరంలో నిలబడ్డాను.
ముకుందరావు నా వైపు తిరిగి మధు గురించి అడిగాడు. తనకు మీ అమ్మాయిని చూడటం ఇష్టం లేదండి, అందుకనే కింద రెస్టారెంట్లో కూర్చొని ఉన్నాడు అని చెప్పాను. ఇక దాచటం ఎందుకని. ఆ మాటనగానే ఆయన ముఖం చిన్నబోయింది. అప్పటికే మంజరికి విషయం పూర్తిగా అర్థమైంది. ఆమె ముఖంలో చటుక్కున ఏడుపు మాయమైపోయింది. నివ్వెరపోయినట్లుగా చూస్తుంది. నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన ముఖ్య ఉద్దేశం మంజరిని తన తల్లిదండ్రులకు అప్పగించటం. ఆ పని పూర్తయింది. ఎందుకంటే ముకుందరావు బాగా కోపిష్టి మనిషి. మంజరి సంభాషణలో తన తండ్రి అప్పుడప్పుడు కోపం వస్తే చెప్పిన మాట వినకపోతే తిట్టడం కొట్టడం చేస్తాడు అని ఉంది. అందుకనే ముకుందరావుతో పాటు వేరే వాళ్లను కూడా తీసుకొని రమ్మని చెప్పాను. లక్కీగా పెద్ద కూతురు అల్లుడు వచ్చారు. వాళ్ళని చూసి నాకు కొంత ఉపశమనం కలిగింది. కోపంతో ముకుందరావు అక్కడే మంజరిని కొట్టడం లాంటివి చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మంజరిని కలవక ముందే ముకుందరావు వాళ్లకు విషయం పూర్తిగా వివరించడం కూడా జరిగింది. దాంతో ముకుందరావు ప్రాక్టికల్ థింకింగ్లో పడ్డాడు. ఇంకో కోణం ఆలోచిస్తే మంజరి ప్రియుడు. అక్కడికొచ్చి ఆమెను తీసుకెళ్లే ప్రమాదం కూడా ఉంది. మంజరి కదలికలు అన్నీ అతనికి తెలుస్తూ ఉంటాయి. అందువలన తన పోకిరి గ్యాంగ్తో వచ్చి ముకుందరావు వాళ్ళని బెదిరించి మంజరిని తీసుకుని వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే నేను నా క్లోజ్ పోలీస్ ఫ్రెండ్స్ను కూడా అలర్ట్ చేసి ఉంచాను ఈ విషయంలో. ఎలాంటి అవాంతరాలు ముంచుకొస్తే అరగంట వ్యవధిలో వాళ్ళెక్కడికి వచ్చే ఏర్పాట్లు చేసుంచాను. పెళ్లికి ముందైతే మంజరి ఏం చేసినా మధు ఫ్యామిలీకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఆమె సంజయ్ భార్య, మధు కోడలు. విడాకులు మంజూరయ్యేంత వరకు ఆ ట్యాగ్ అలానే ఉంటుంది. ఒకసారి విడాకులు మంజూరైతే ఇక తనకు మధు కుటుంబానికి సంబంధం ఉండదు. అప్పటి వరకు మంజరి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలా ఆలోచించే మంజరి తల్లిదండ్రులను ముందే ప్రిపేర్ చేసి ఉంచాను. అది బాగా వర్కౌట్ అయింది. మంజరిని తన తల్లిదండ్రులకు అప్పగించిన పని విజయవంతంగా పూర్తయింది. ముకుందరావు దగ్గరికి వెళ్ళి చెప్పాను. నా క్లోజ్ ఫ్రెండ్ లాయర్ భాస్కర్ విజయవాడలో తనని కలిసి మంజరి చేత డివోర్స్ పిటిషన్ వేయిస్తాడని, అతనికి సహకరించమని. అందుకైనా సరే అన్నాడు. డివోర్స్ పిటిషన్ చేసే ముందు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్నాం. అందులో మాత్రం జరిగిన యథార్థాన్ని రాశాను. అంటే మంజరి ప్రేమ గురించి వగైరా వగైరా. దానికి మంజరి తల్లిదండ్రులు సంతకం చేశారు. ఆ డాక్యుమెంట్స్ ముకుందరావు మధు మధ్య ఉంటుంది కాబట్టి బయటికి తెలిసే విషయం కాదు. అందువలన మంజరికి భవిష్యత్తులో ఇబ్బంది ఏమీ లేదు. డివోర్స్ పిటిషన్లో మాత్రం మంజరికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, పెళ్ళైనప్పటి నుంచి తాను వేరుగానే ఉన్నానని, వివాహ జీవితం తనకు ఇష్టం లేనందున డివోర్స్ మంజూరు చేయమని కోర్టులో మంజరి చేత పిటిషన్ దాఖలు చేయించాను. కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు మంజరికి చాలా మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయి. విజయవాడలో ప్రముఖ సైకాలజిస్ట్ చూపించారు. బైపోలార్గా నిర్ధారణ అయింది. నా ఊహ ప్రకారం తన ప్లాన్ అంతా తెలిసిపోవటంతో తన శృంగారలలో సంజయ్ ఫ్యామిలీని అంతం చెయ్యాలి అని అనుకోవటం వంటి విషయాలు సాక్ష్యాధారంగా తెలియటంతో మంజరి విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైంది అని భావించాను. అంతేకాక డివోర్స్కి కూడా అప్లై చేయటం జరిగి కోర్టులో కేసు నడుస్తుంది. ఇవన్నీ తనపై తనకు ఏహ్య భావన కలిగించుంటాయి. ఒక్కసారిగా భవిష్యత్తు తలుచుకుని భయపడి ఉంటుంది. అందులోనూ ఫేస్బుక్లో తను దాచి ఉంచిన ఫోటోలు, వీడియోలు చూస్తే ఇక బతకటం వేస్ట్ అని అనిపిస్తుంది ఎవరికైనా. అంత ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ఫోటోలు, వీడియోలు. అందుకే నేను వాటిని కంప్యూటర్ నుంచి తీసేసి పెన్ డ్రైవ్లో భద్రపరిచాను. డివోర్స్ మంజూరు అయిన తర్వాత అది ముకుందరావుకి అప్పచెప్తే నా పని పూర్తవుతుంది. అవి పొరపాటున లోకం వెలుగు చూశాయంటే ఇక మంజరికి జీవితం ఉండదు. అవి ఎవరైనా చూస్తే ఆ అమ్మాయి జీవితం బజారున పడ్డట్లే. ఒక ఆడపిల్లను రక్షించే బాధ్యత నేను తీసుకున్నాను. కోర్టుకు వచ్చినప్పుడు కూడా మంజరి పిచ్చి చూపులు చూస్తూ ఉండేది. కోర్టులో జడ్జి ముందు హాజరైనప్పుడు ఆమెను చాలా మేనేజ్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు నేను పర్సనల్గా విజయవాడకు వెళ్ళి కోర్టుకు అటెండ్ అయ్యేవాడిని. నేను డివోర్స్ పిటిషన్ వేయించిన నెల రోజులకు
బలవంతపు పెళ్లి చెల్లదు అని ప్రముఖ దినపత్రికలలో పెద్ద వార్తొచ్చింది. వధువు అంగీకారం హిందూ వివాహ చట్టంలో అంతర్భాగం అని అత్యున్నత న్యాయస్థానం సృష్టీకరించింది. పెళ్లి కుమార్తె అంగీకారం లేకుండా లేదా మోసపూరితంగా జరిగిన హిందూ వివాహాన్ని చట్టరీత్యా చెల్లదు అని చెప్పనవసరం లేదంది. ఇవన్నీ నా కేసుకు బలం చేకూర్చాయి. కోర్టులో నా వాదనలకు సపోర్టుగా నిలిచాయి. మార్గం సుగమమైంది. కేసు ఆఖరి వాయిదా అప్పుడు వాదనలు ముగించి కోర్టు బయటకొచ్చాను. మంజరి దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలంకుల్ అని అంది. సరే అన్నాను. నీకు ఇబ్బంది లేకుంటే తల్లిదండ్రులు కూడా ఉంటారు మనతోటి అని అన్నాను. సరే అంది. అందరం కోర్టు క్యాంటీన్లో కూర్చున్నాం. మంజరి ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లి తండ్రి ఓదార్చారు. చాలా తప్పు చేశాను అంకుల్. నేను ఎవరిని లెక్క చేయలేదు. అహంకారంగా ముందుకెళ్ళాను. నాకు తగిన శాస్తే జరిగింది. అందరినీ బాధ పెట్టాను అని ఏడుపు గొంతుతోనే అంది. అవన్నీ గతం మంజరి. ఇక అటువైపుకు చూడకు. ముందుకు వెళ్ళలేవు. నీవు ఎంతో తెలివి కలిగిన దానివి. మంచి ర్యాంక్ హోల్డర్వి. ఉజ్వల భవిష్యత్తుంది నీకు. నీ తల్లిదండ్రులకు కూడా చెప్పాను నిన్నేమీ అనొద్దని. నీవు చేసింది పెద్ద తప్పే. అలా అని బాధపడుతూ కూర్చుంటే ముందుకెళ్ళలేవు. జీవితం ఒక ప్రయాణం. కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయి. అవి పెద్ద ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటాయి. ఒక్కోసారి జీవితాలు కూడా బలి తీసుకుంటాయి. నీ విషయంలో నువ్వు పెద్ద తప్పే చేశావు. అవన్నీ మర్చిపో. నీ తెలివితేటలను నిరూపించుకో. ఈ కేసు నేను పర్సనల్గా తీసుకోవడానికి గల కారణం కేవలం నిన్ను రక్షించటానికే. నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చెయ్యాలనే. నేను అనుకున్నట్లు అంతా సవ్యంగానే జరిగింది. ఒక చక్కటి గమ్యంతో ముందుకెళ్ళు. విజయం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. నీకెప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా నా ఫోన్ నెంబర్ మీ ఫాదర్ దగ్గర ఉంది. ఒక్క ఫోన్ చేయి. నీ పూర్తి రక్షణ బాధ్యత నాది. మంచి మనసుతో ముందుకు వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది నీకు అని ధైర్యం చెప్పాను మంజరికి. మనసులో బాధ చెప్పిన తర్వాత చాలా తేలికగా కనిపించింది మంజరి. ఆల్ ద బెస్ట్ అని చెప్పి లేచాను. సంవత్సరంలోపే డివోర్స్ మంజూరయ్యాయి. డివోర్స్ జడ్జిమెంట్ కాపీ రాగానే ముకుందరావుకు మంజరి క్రియేట్ చేసిన ఫేక్ ఈమెయిల్, ఫేస్బుక్ పాస్వర్డ్స్ అప్పచెప్పాను. ఆ పాస్వర్డ్స్ నా ముందే సీక్రెట్గా మార్చుకోమని చెప్పాను. నా దగ్గరున్న పెన్ డ్రైవ్ కూడా ఇచ్చాను. అన్నీ డిస్ట్రాయ్ చేసేయమని మరీ చెప్పాను. అవుంటే మంజరి జీవితానికి భవిష్యత్తులో చాలా ప్రమాదం అని చెప్పాను. ఈ విషయం గురించి మంజరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నాకు చెప్పమని చెప్పాను. ఇక మధు, సంజయ్ విషయానికి వస్తే ఎవరూ కోర్టుకు రాకుండానే డివోర్స్ వ్యవహారం పూర్తయిపోయింది. మా మధు కుటుంబమంతా ఇది ఒక కలలా ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. తమ కుటుంబానికి పెద్ద ఆపద తప్పినందుకు గొప్ప రిలీఫ్గా ఫీల్ అయ్యారు. కథ పేరు ప్రేమ పెళ్లి విడాకులు. రచించిన వారు డాక్టర్ ఎస్విఎస్ కిషోర్ కుమార్ గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.